ఆనందావ్యయో గురురపి పరమశ్చింతయేతం మహంతం అశేషవాగ్యాడ్యమలాపహంత్రీ నవం నవం స్పష్టసుభప్రదాయిని మమేహ జుక్పాగ్రసురంగనర్తకీ భవ ప్రసన్నావదనే చ మే శ్రీః నమస్తే ప్రాణేశ ప్రణత విభవాయావనిమగాః నమస్వామిన్ రామప్రియతమ హనుమన్ గురుగుణ నమస్తుభ్యం భీమ ప్రబలతమ కృష్ణేష్ట భగవన్ నమ శ్రీమన్మధ్వ ప్రదిశ సుదృఢం నో జయ జయ భవతి యదనుభావాదిడముకోపి వగ్మీ జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలి సకలవచన చేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ ఫణిగణవరభూషః పార్వతిశ్లాఘ్యవేషః ఖలజనకృతరోషః ఖండితాత్మీయదోషః సదరుణగిరివాసః శక్రసూర్యాద్యధీశः పరిహృతభవపాశः పాతు మాం పార్వతీశः వక్రతుండమహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి అస్మద్గురుసమారంభాం టీకాకృత్పాదమధ్యగాం శ్రీమదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నౌమిన్యాయసుధాదికృత్యైమునిం పూర్ణప్రజ్ఞకృతం భాష్యం ఆదో తద్భావపూర్వకం యో వ్యాకరోన్నమస్తస్మై పద్మనాభాఖ్యయోగినే నౌమిన్యాయసుధాదికృత్యైమునిం శ్రీపాదరాట్ సన్మణీన్ వ్యాసార్యాన్ విభుదాగమాబ్దివిహరాన్ శ్రీవాదిరాజానపి వందేహం సవరాన్ రఘుత్తమగురున్ వైదగ్ధ్య వారానిధీన్ శ్రీ సత్యోవ్రత రాఘవేంద్రమణిపాన్ సద్బోధ సద్యానపాన్ శ్రీమతో రాఘవేంద్రస్య రమామి పద పంకజే కానితా శేష కళ్యాణ కలనా కల్పపాదపౌ విష్ణోపదశ్చిద్గోవ్రాతై స్వాంతధ్వాంత నివారక శ్రీ సత్యసంధ సూర్యోయం భాసతాన్నో హృదంబరే ఛాత్రవృందల సద్రాజమహేంద్రపురవాసిన సత్యజ్ఞానమునిన్ వందే సధ్యానమున్సేవితాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్ బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలి చిత్తం మద్గుణదోషచింతన విధౌ నమన్మనామాకృతాః శ్రీ సత్యాత్మగురోస్త్వదంగ్రీగలం హిత్వా నమే సద్యతి మన్మనోభిష్టవరదం సర్వాభిష్టఫలప్రదం పురందరగురుం వందే దాసశ్రేష్టం దయాన్మజ్ఞానతిమిరచ్ఛేదం బుద్ధి సంప్రత్ప్రదాయకం విజ్ఞాన విమలం శాంత విజయాఖ్యగురుం భజే విద్యాపీఠ విదాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం శ్రీ గురుభ్యో నమః హరి ఓం హరి ఓం హరి ఓం స్వస్తి అస్తు. పూర్వకథాభాగంలో నిన్నటి రోజున వామన చరిత, భగవంతుడు బలిచక్రవర్తికి అనుగ్రహం చేసినటువంటి కథాభాగం, అదేవిధంగా సూర్యచంద్ర వంశపు రాజులు, వారి యొక్క ఇతిహాసం. ఈ సూర్యచంద్ర వంశపు రాజుల చరిత్ర మనకందరికీ క్షేమకారకం. వీళ్ళందరినీ కూడా మనం ప్రతినిత్యం స్మరించవలను అని, ఈ రాజులందరూ కూడా మనకు మంగళం చెయ్యాలి అని, రాజులు అనగా మనకేదో ధనుర్బాణాలు గుచ్చుకొని యుద్ధం చేసేటువంటి వాళ్ళు అని అంతే అనిపిస్తుందేమో, కానీ వారందరూ కూడా శాపానుగ్రహ సమర్థులు. శాపం కూడా ఇవ్వగలరట. రాజులు శాపాలు ఇవ్వడం ఏమిటి అని ఒక క్షణాన్ని ఆశ్చర్యం అనిపిస్తుందేమో. అయితే వారు సాధన చేసి తన రాజ్య పాలన కూడా యజ్ఞ యాగాదులు చేస్తూ తను చేయవలసినటువంటి విధి విధానాలను, అంటే తనకు విహితమైనటువంటి రాజ్య పరిపాలనతో కూడా సాధన కూడా చేస్తున్నారు. సాధన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్వకాలపు రాజులు. కేవలం రాజరికం చేస్తుంటే వారిని మనం అంతగా పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం సాధన చేశారు, పుణ్యం సంపాదిస్తున్నారు, మహాజ్ఞానులు అయ్యారు వాళ్ళందరూ కూడా. వీళ్ళందరినీ మనం ప్రాతకాలంలో నిత్యం స్మరించవలను. ఎవరు వాళ్ళంతా? మాంధాత, నహుష, అంబరీష. దానికి
వాదిరాజతీర్థ శ్రీపాదుల వారు మంగళాష్టకంలో వీళ్ళందరూ కూడా నాకు మంగళం చేకూర్చని, నిత్యం మంగళం చెయ్యని అని ప్రార్థన చేయమంటారు వాదిరాజుల వారు. మాంధాత నహుషంబరీష సగరో రాజా పృథుర్ హైహయ శ్రీమాన్ ధర్మసుతో నలో దశరథో రామో యయాతిరి యదు ఇక్ష్వాకుశ్చ విభీషణశ్చ భరతః చోత్థాన పదద్రువ ఇత్యాద్యా భువిభూవృత ప్రతిదినం కుర్యాత్ సదా మంగళం. వీళ్ళందరూ కూడా మనకు మంగళం చెయ్యని, వాళ్ళందరూ కూడా భగవద్భక్తులు, వాళ్ళందరూ కూడా దేశం కోసం తన కోసం వారు ధర్మాన్ని చేసినటువంటి వారు, ధర్మంగా రాజ్య పరిపాలన చేసినటువంటి వాళ్ళు కావున వాళ్ళందరూ కూడా మనకు క్షేమం చేకూర్చాలి అన్నటువంటి కొంత ఇతిహాస భాగాన్ని మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. అదేవిధంగా భగవంతుడు ఎక్కడ అధర్మం ఉన్నదో, ఎప్పుడు అధర్మం అభివృద్ధి అవుతుందో అక్కడ భగవంతుడు తన అవతారం చేస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నటువంటి విధానంగా మనం నిన్నటి రోజు తెలుసుకుంటూ పరీక్షిత్ మహారాజు వారు శుకాచార్యుల వారిని ప్రశ్న అడుగుతున్నారు. అద్య కథా ప్రసక్తి ఇవాటి కథాభాగంలో. రాజౌవాచ కథితో వంశ విస్తారగా భవతా సోమసూర్యయోగో రాజా రాజ్ఞాం శుభయ వంశానాం చరితం పరమాద్భుతం. పరీక్షిత్ మహారాజుల వారు అంటున్నారు, అయ్యా పూర్వ స్కందంలో మీరు రాజమహారాజుల చరిత్రలు చెప్పి ఉన్నారు. ఇది మాకు పరమ అద్భుతమైనటువంటిది, మాకు శ్రేయోదాయకమైనటువంటిది. అయితే ఇప్పుడు నేను భగవంతుడు కృష్ణుడు అవతారం చేశాడు కదా, ఈ అవతారం చేసినటువంటి కృష్ణుడు నాకు సర్వస్వం తనే. ఆ భగవంతుడు లేకపోతే నేను లేను. ఆ స్వామి యొక్క కథను నాకు చెప్పండి. ఇక్కడ 3 కారణాలు చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజా కృష్ణ కథ వినటానికి. కృష్ణ కథ ఎందుకు వినాలి మనం? మనకు కృష్ణుడికి ఏంటి సంబంధం? ఎందువలన ఆయన చరిత్ర మనకు అవసరం అని అంటే 3 విధాలుగా చాలా అద్భుతంగా చెప్తాడు. నివృత్తతర్షైరుపగీయమానః భవౌషధాక్షోత్రమణోభిరామాత్ కవుత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరచ్చేత వినాపశుఘ్నాతి. ఈ భగవంతుని చరిత్ర వింటే మనకేమవుతుంది అంటే, మానవ శరీరం ఉంది అని అంటే దానికి ఏదో ఒక లేనిపోని రోగాలు వస్తూనే ఉంటాయి. ఈ రోగానికి ఒక మందు ఉంటుంది, ప్రతి రోగానికి ఒక మందు ఉంటుంది. అలా ఏదో నాకు తలనొప్పి దానికి ఒక ఔషధం, కాళ్ళు నొప్పి దీనికి ఇంకొక ఔషధం, ఇంకొక రోగం దానికి ఇంకొక ఔషధం. ఇలాగ ఒక్కొక్క ఔషధానికి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ఔషధం తీసుకున్నట్టుగా మనకందరికీ ఒక రోగం వచ్చింది. కానీ అది పై కంటికి మనకు కనిపించట్లా, అంతర్ముఖంగా మనకు అది కనిపిస్తుందట. ఏ రోగం అది? చూడటానికి మనం బాగానే ఉన్నాం కదా, ఆరోగ్యవంతంగా దష్టపుష్టంగా చక్కగా తిరుగుతూ మన పనులు మనం చేసుకుంటూ బాగానే ఉన్నాం కదా. మనకెక్కడ రోగం? ఏంటి రోగం అది? మన పై కంటికి కనిపించినటువంటి రోగం అట. ఏదది? భవ. సంసారం అనేది పెద్ద రోగం అట. ఈ సంసారం అన్నటువంటి దాంట్లో రోగగ్రస్తులే మనమంతా ఉన్నాం కదా. ఇక్కడ మనకి ఏదైనా ఒక ఔషధం ఉన్నది ఈ సంసారం నుండి పారయ్యి ఆ పక్కకు వెళ్ళటానికి అంటే ఆ కృష్ణ చరణ స్మరణయే మనకు ఔషధం. కావున భవౌషధ శ్రోత్రమనోభిరామ. నా శ్రోత్రాలకు, నా చెవులకు కూడా ఆనందదాయకమైనటువంటిది. ఎక్కువ ధ్వని పెట్టుకొని ఏదన్నా విన్నా కూడా కాసేపటికి తలనొప్పి వస్తుంది. టీవీ ఎక్కువగా చూస్తే లేదా టీవీకి దగ్గరగా ఉండి చూస్తే మన కంటికి ఇబ్బంది అవుతుంది. అలాగే సౌండ్ కూడా ఎక్కువగా వింటే మనకి ఏదో ఒక బాధ కలుగుతుంది. అయితే ఎన్నిసార్లు భగవత్ కథ విన్నా కూడా, కృష్ణ స్మరణ చేసినా కూడా ఎన్నటికీ మనకు దుఃఖం కలగకుండా సుఖమే కలుగుతూ ఉన్న దుఃఖం పోతుంది. అదే ఆ కృష్ణ నామం. కావున కవుత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినాపశుఘ్నాత్.
ఆ కృష్ణ స్మరణ చేసి కృష్ణ కథ విని మనం ముక్తికి వెళ్ళాలి. కృష్ణ కథను వినకుండా ముక్తికి వెళ్లకుండా ఇక్కడే కూర్చుంటానంటే వాడిలాంటి మూర్ఖుడు మరొకడు ఉండడు. కావున నేనేమన్నా మోక్షానికి వెళ్ళాలి అంటే నాకు కృష్ణ కథ చెప్పండి అని ఒకటి అడుగుతుంది. మరొకటి అడుగుతాడు, నేనెందుకు కృష్ణ కథను వింటున్నాను అంటే ఇంకొక అద్భుతమైన కారణం చెప్తాడు. పితామహామే సమరే మరంజయై దేవవ్రతాద్యైస్తిమిరైస్తిమింగిలై. మా తాతగారు పితామహ అర్జునులు వారు యుద్ధం చేశారు. ఎలాగా, ఎక్కడ అంటే పెద్ద పెద్ద తిమింగిలాలు ఉన్నటువంటి తిమింగలం వలె భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధన దుశ్శాసనాదులతో కూడుకున్నటువంటి ఒక పెద్ద సాగరమట. ఏదది? కౌరవ సైన్య సాగరం. కౌరవులు అనేటువంటి పెద్ద సైన్య సాగరం. దాంట్లో వీళ్ళందరూ తిమింగల ప్రాయంగా ఉన్నట్టు మహాయోద్ధ అని అర్థంలో. వాళ్ళందరినీ సునాయాసంగా మా తాతగారు యుద్ధం చేసి గెలిచారు. సాగరాన్ని దాటుకొని వచ్చారు, ఈదుకొని వచ్చారు. ఎలాగా? దురత్యయం కౌరవ సైన్య సాగరం ఇది కృత్వాతరం వత్సపదం. ఆవు వెళ్ళేటప్పుడు కింద అడుగు పెట్టినప్పుడు ఒక చిన్న గొయ్యి పడుతుంది, గుంత. దాంట్లో కొన్ని నీళ్లు ఉంటాయి. ఈ నీళ్లు దాటాలి అంటే మనకేదో చాలా ప్రయాసపడి ఒక 10 అడుగులు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి రెడీ 1 2 3 పరిగెట్టుకుని వచ్చి ఉన్న శక్తి అంతా ఒక్కసారి పుంజుకొని ఆ చిన్న గొయ్యిని దూకటానికి మనం ఏదైనా ప్రయాస చేయాలా? మనకేమైనా బలం, అంత బలం అవసరం ఉందా? ఆవు అడుగు పెట్టింది, నీళ్లు నిలబడ్డాయి, దాటుకొని వెళ్ళిపోయాం. వత్సపదం. అలాగా ఇంత పెద్ద కౌరవ సైన్య సాగరం అనే దాన్ని ఆవు అడుగు పెడితే నీళ్లు నిలబడితే ఎంతో అంతగా అంత సునాయాసంగా దాటి వెళ్ళిపోయాడట అర్జునుడు. ఏ కారణం చేత? ఆ భగవంతుడి అనుగ్రహం వలన ఇంత పెద్ద కౌరవ సైన్య సాగరాన్ని సునాయాసంగా దాటి వెళ్ళినటువంటి ఆ కృష్ణుని కథను నాకు చెప్పండి. మరొక్క కారణం చెప్తాడు. మా తాతగారికి ఉద్ధారం చేశాడు, లేదా మా పూర్వీకులకు ఉద్ధారం చేశాడు, అనుగ్రహం చేశాడు, కావున కృష్ణ కథ చెప్పండి అని ఒక కారణమవుతే, మరొక కారణం ఏంటి? జ్ఞాని అయినటువంటి వాడు, మోక్షం పొందాలి అనుకున్నటువంటి వాడు భగవంతుడి కథ వినాలి అనేది ఇంకొక కారణం అవుతే, మూడో కారణం తనకు కృష్ణ కథ కావాలి. ఎందుకు? ఇవాళ నేనున్నాను అంటే దానికి కారణం కృష్ణుడు. ద్రోణ్యత్ర విపృష్టమిదమ్మదంగం సంతాన బీజం కురు పాండవానాం జుగోపకుక్షింగత ఆత్తచక్రో మాతుశ్చమేయ శరణంగతాయాః. నేను తల్లి గర్భాన ఉన్నప్పుడు ఆ ద్రౌణి అశ్వత్థాముల వారు బాణప్రయోగం చేస్తే నా ఒళ్ళంతా కాలిపోయే పరిస్థితి వచ్చింది. లోపల ఉండి నన్ను రక్షించి బయటికి వచ్చాక నన్ను రక్షించినటువంటి ఆ భగవంతుని చరిత్ర నేను వినవలెను. భగవంతుడి ఉపకారం 3 రకాలుగా తనకు చెప్పుకుంటున్నాడు. నేరుగా తనను రక్షించాడు. తన పూర్వీకులైనటువంటి అర్జునాదులు తాతలు వాళ్ళందరూ, ఆ తాతలకు వారి కూడా ఉండి యుద్ధం చేయించి ఆ హస్తినావతిని వీరి హస్తగతం చేసి వెళ్ళాడు. ఆ కృష్ణ కథను చెప్పండి. లేక జ్ఞాని అయినటువంటి వాడు, మోక్ష పిపాసు అయినటువంటి వాడు, మోక్షేచ్ఛు అయినటువంటి వాడు కృష్ణ కథను అత్యంత అనివార్యంగా వినవలెను. కావున ఆ భగవత్ చరిత్ర నాకు చెప్పండి అని ఈ ప్రకారంగా ఆ వారిని ప్రశ్నలు అడుగుతూ వారు శుకాచార్యుల వారు ఇతడికి కథ చెప్తున్నారట. మధ్యలో శుకాచార్యుల వారికి ఒకసారి సందేహం వస్తుందో ఏమో. 7 రోజుల నుండి నిరాటంకంగా సాగుతున్నటువంటి ఈ ఒక్క కృష్ణ కథ లేక భాగవత కథ ఎక్కడ మధ్యలో విరామం అన్నదే లేదు. నో బ్రేక్. అలాగే సాగుతున్నది. నిద్ర ఆహారాదులు లేవు, పడుకోవటం లేదు, తినట్లేదు, కూర్చోటం ఏమీ లేదు. ఒకసారి ఇలా కూర్చున్నాడు అంతే, అలాగా వింటున్నాడు. 7 రోజులైంది. ఎలాగయ్యా? నీకు ఆకలి లేదా? దాహం అయ్యదా? నిద్ర రాదా? ఏమిటి నీ పరిస్థితి అని అంటే, నైషాతి దుస్సహాక్షున్మాం త్యక్తోదమపి బాధతే
పిబంతం త్వం ముఖాంభోజాచ్యుత హరికథామృతం. నేను మీ ముఖార విందం ద్వారా భగవత్ కథ పానం చేస్తున్నాను. అమృతమయమైనటువంటి హరికథ, అచ్యుత కథ. చూడండి, వాళ్ళ కథలో వీళ్ళ కథలో మనం వింటూ ఉంటాం. ఈ కథలన్నీ చ్యుతి అంటే నాశం అని. ఎవరిదైతే కథ ఉందో వాడు నాశమే, విన్నవాడిది వీడు నాశమే. కానీ భగవంతుడి కథ కానీ భగవంతుడు కానీ ఎన్నటికీ నాశం లేదు. నిన్నటి రోజున రామాయణ ప్రసంగం గురించి మనం తెలుసుకున్నాం. రామాయణం ఎప్పటిదాకా ఉంటుంది, ఎన్ని రోజుల దాకా రామాయణం ఉన్నది అనింటే దానికి యావస్థాస్యంతి గిరయః, పర్వతాలు, నదులు, సముద్రాలు ఎన్నేళ్లు వాటికి ఆయుర్మాయం ఉందో ఆయుర్దాయం ఉందో అంతదాకా అవన్నీ క్షేమంగా రామాయణం ఉంటుంది. అలాగ భగవత్ కథకు క్షీణం లేదు, భగవంతుడికి నాశం లేదు. అందుకనే అతన్ని అచ్యుత అని అంటున్నారు. అతడి కథనే వింటున్నాను కావున నాకు బాధ, ఆకలి బాధ లేదు, దాహం వేయట్లేదు, నిద్ర రావట్లేదు. ఇంకా వినాలి 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 కోరిక. చూడండి, భగవత్ కథ వింటూ వెళితే మనకు ఈ విధంగా దాంట్లో ఇంకా నిద్ర లేదు, నిద్ర రాదు. నిద్ర వస్తూ ఉందంటే మళ్ళీ తామస గుణ ప్రాచుర్యం ఎక్కువ ఉంది, ఇంకోటి ఏదో కారణం మనం అనుకోవాలి. శుద్ధంగా మనస్సు సంలగ్నం చేసి దాన్ని మనం వింటూ వెళితే దాని అంత క్షేమానికి ఒకటి లేదు. కావున ఆ స్వామి యొక్క చరిత్రను చెప్పండి అని అడుగుతుండగా అతడికి శుకాచార్యుల వారు ఈ భాగవతాన్ని, కృష్ణ కథను, నిన్నటి రోజున మనం అనుకున్నాం కృష్ణ కథ అంటే ఎలాంటిది. శ్రీమద్ భాగవతంలో భాగవతం అనే ఒక కృష్ణ ప్రతీకంగా, కృష్ణ రూపంగా మనం మలుచుకుంటే ఒక్కొక్క స్కందాలు ఒక్కొక్క అవయవాలుగా చూస్తూ వెళితే ప్రథమ ద్వితీయ స్కందాలు పాదాలుగా, తృతీయ చతుర్థ స్కందాలు భగవంతుని తొడభాగాలుగా, పంచమ స్కందం అభిభాగంగా, షష్ఠ స్కందం ఉదరంగా, సప్తమ స్కందం హృదయంగా, అష్టమ నవమ స్కందాలు భుజాలుగా, దశమ స్కందం భగవంతుడి ముఖం వలే. అంటే ఒక ఏదన్నా బొమ్మ గీస్తే భాగవతం అంటే భగవత్ ప్రతీకం. అలా ఏకాదశ ద్వాదశ స్కందం. ఆ విధంగా మనం ముఖప్రాయంగా ఉన్నటువంటి ప్రధానమైన కృష్ణ కథలో మనం ఉన్నాం. ఈ కృష్ణుని అవతారం ఎక్కడ జరుగుతూ ఉంది, ఎందులకు జరుగుతూ ఉంది అని అంటే, భూమాతకు దుఃఖం కలిగి దేవుణ్ణి ప్రార్థించి దేవతలందరూ కూడా స్వామిని ఆరాధన చేసి ప్రసన్నం చేసుకొని, స్వామి భూమి పైన బరువు ఎక్కువైనది. బరువు అంటే ఏ విధమైనటువంటి బరువు, శారీరకమైనటువంటి బరువు కాదు. ఇక్కడ ఎందరో కోట్లాను కోట్ల సంఖ్యలో ప్రజానీకమంతా ఉన్నది. కానీ ఉన్న వీళ్ళంతా కూడా స్వామిని, భగవంతుణ్ణి నింద చేస్తున్నారు. ఆ నిందకులు ఎక్కువయ్యారు. కావున ఆ బరువు నేను మొయ్యలేకపోతున్నాను. పతివ్రతానాం అపరక్వ భార పతివ్రతేభ్య పతి నిందకేభ్య. వాదిరాజ స్వాముల వారు అంటారు, పతివ్రత శిరోమణికి భారం ఏమిటి అంటే, పతిని నింద చేసేటువంటి వాడు బరువటు. అతిథి రూపంగా ఇంటికి వచ్చాడు. వచ్చిన అతిథి 4 రోజులు కాదు 10 రోజులు ఇంట్లో ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఆవిడకి అన్ని సపర్యలు చేస్తుంది, అన్ని సేవలు చేస్తుంది, అతిథి మర్యాదలు చేస్తుంది. ఆ వచ్చినటువంటి అతిథి తన భర్తను, తన కుటుంబాన్ని నింద చేస్తున్నాడు అంటే ఆ పతివ్రత శిరోమణికి, ఆ ఇల్లాలకి ఇతడి పైన ఒక అభిమానం రాదు. అతిథి వచ్చాడన్నటువంటి గౌరవం ఉండదు. ముందు బయటికి వెళతావా లేదా అంటుంది. ఎందుకు? నా ఇంట్లో ఉండి నా అన్నం తింటూ నా మొగుడిని తిడతావా? అలాంటి వాళ్ళే రాక్షసులు. భూమి పైన ఉండి భూమికి భర్తగా ఉన్నటువంటి భగవంతుడు వరాహరూపి, లేక వామనుడు, లేక భగవంతుడు కృష్ణుడు, ఆ స్వామిని నింద చేస్తున్నారు. కావున భూమికి బరువు అనిపించిందట. చూడండి, భూమికి బరువు అని అనుకుంటే రేపటి నుంచి మన పరిస్థితి ఏమవ్వాలి? మనం ఒక 5-6 బ్యాగులు తీసుకొని వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. నాకు చాలా బరువు అయింది, చాలాసేపటి నుంచి నేను మోస్తున్నాను, ఒక 2 బ్యాగులు నువ్వు తీసుకో, లగేజ్ పక్కన వాడికి ఇస్తాం. ఇవాళ అది పోయింది, లాక్కునే వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. బళ్ళ కింద దానికి ఏదో చక్రాలు పెట్టుకుని లాగేస్తున్నాం మన ఇవన్నీ. అలాగే మన బరువును మనం మోయలేక రెండో వాళ్ళకి ఇవ్వడమో, దానికి ఇంకేదో ప్రయోగాలు చేయడమో చేస్తున్నాం. మనం బరువు అని అనుకుని భూమి అనుకుంటే మన పరిస్థితి ఏమిటి? ఇంకా నేను ఎక్కువ విమానం ఉంది, విమానానికి ఒక హద్దు ఉంది, 170 మందో 200 మందో ఇంత దానికి బరువు ఉండాలి, ఇంత బరువు ఉంటే ఇది ఎగురుతుంది.
దానికి మించితే ఇది తీసుకోదు, దిగండి అని అంటారు. అలాగే భూమి కూడా, ఓ మీ వాళ్ళు ఇంతమంది ఎక్కువ ఉన్నారు, నేను ఇంకా రేపటి నుంచి మీకు స్నానం లేకపోయినట్టు మనం వెళ్ళిపోతాం. మనకు అలా ఎప్పుడు అనలేదు భూమాత. అందుకని ఆవిడ క్షమ అన్నారు. ఆవిడ క్షమా ధరిత్రి. కానీ ఆవిడకి బరువు అంటే ఎవరు? మనము కాదు, దేవుణ్ణి ద్వేషించేవాళ్ళం. ఒకవేళ మనము దేవుణ్ణి ద్వేషిస్తామా, మనం ఆవిడకి బరువే. భూమికి బరువై తిండికి భారమై అంటుంటారు చూడండి ఇంట్లో, ఏం పని పాటలేనటువంటి వాడికి. అలాంటి పరిస్థితి రాక్షసులందరిది. ఇది చూసి భూమాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీవు అవతారం చెయ్యాలి అని అడగగా భగవంతుడు తాను అవతారం చేస్తాను, అంతేకాకుండా ఇతర దేవతలు కూడా ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ కూడా నందగోకులంలో అక్కడక్కడ జన్మించాలని వాళ్ళందరికీ భగవంతుడు ఆదేశం వేశాడు. ఇక్కడ అదితి కశ్యపులు వసుదేవ దేవకులుగా పుడుతున్నారట. ఈ అదితి కశ్యపులే వసుదేవ దేవకులు. ఆ దేవకి అంటే కంసుని యొక్క చెల్లెలు. కంసుడికి విచిత్రమైనటువంటి ప్రేమ తన చెల్లెలు అంటే, చాలా విపరీతమైనటువంటి ప్రేమ. పెళ్లి చేశాడు తనే స్వతహా. పెళ్లి చేసి అనేక మంది దాసీలుగా ఇచ్చి పంపిస్తున్నాడట. 200 మంది దాసదాసీలు ఉన్నారు. ఏడాది పాటు తినడానికి సకల తినుబండారాలు పంపించాడు. మణిమాణిక్యాలు, వజ్రవైడూర్యాలు అన్నీ ఇస్తున్నాడు. నా చెల్లెలు సుఖంగా ఉండాలి అత్తారింట్లో, ఏ లోటు రాకూడదు అని మగ సేవకుల్ని, ఆడ సేవకుల్ని అందరినీ ఇస్తున్నాడు. తనే స్వతహా వారిని సాగనంపాలి అని ఊరేగింపుగా తీసుకెళ్తున్నాడు. రథంలో కూర్చుండబెట్టుకున్నారు బావగారిని, తన చెల్లెల్ని. తనే స్వయంగా రథాన్ని నడుపుతున్నాడు. చూడండి, అంతలో అశరీరవాణి, ఆకాశవాణి పలికిందట, హే కంస, ఎవరినైతే నీవు తీసుకెళ్తున్నావో అస్త్యా స్పష్టమో గర్భ త్వం హనిష్యతి న సంశయ, నిన్ను చంపుతుంది ఈవిడలో పుట్టబోయేటువంటి బిడ్డ అని ఆకాశవాణి పలికింది. ఏమంటే ఆకాశవాణి ఊరుకుండొచ్చు కదా, ఎందుకు చెప్పాలి? చెప్పకుండా తన నోరు మూసుకుంటే అయిపోయాడు సైలెంట్గా. చెప్పి ఈ కంసుడు కోపపడి ఆ చెల్లెల్ని చంపడానికి ప్రయోగాలు చేసి ఇవన్నీ ఎందుకు అని అంటే, ఆకాశవాణి చెప్పేది వాయుదేవుల వారి పని అంట. ఎందుకు వాయుదేవుల వారు ఇలా చేశారు అని అంటే, ఈ బిడ్డ పుడతాడు, 6గురో 7గురో 10 మంది ఎంత పిల్లలు పుడతారు. ఆ పుట్టిన వాడిని అంతా ఏదో తల్లి పెంచుతుంది, లేదా మేనమామ పెంపకంలో పెరుగుతారు. దాంట్లో చివరి వాడైనటువంటి కృష్ణుడు 7వ వాడు, 8వ వాడు కంసుని చంపుతాడు మేనమామని. అప్పుడు అందరూ ఏమంటారు? ఏమండి, తల్లిని ఇంత చక్కగా ప్రేమించి తన చెల్లెల్ని ప్రేమించినటువంటి ఆ మేనమామని ఈ మేనల్లుడు ఎంత తప్పు చేశాడు, కృష్ణుని మేనమామని చంపాడు కంసుణ్ణి అని రేపు నింద వెయ్యకూడదు ఎవరు. ఇతడిలో ఉన్న దుష్టతనం బయటపడాలి. పైకి చాలా బాగానే కనిపిస్తున్నాడు, కానీ లోపల ఎంత క్రూరత్వం ఉంది, మనిషికి స్వార్థం ఎలా వచ్చింది అక్కడ, అది చూపించడానికి ఆకాశవాణి పలకగానే ఈ వీడికి తనక లోపల ఉన్నటువంటి దుష్ట శక్తి బయటకు వస్తూ ఉంది. ఆ కంసుడిలో 2 ఉన్నారట. కంసావిష్ట భృగుస్వయం అని అంటారు. కంసుడిలో భృగు ఋషి వారు లోపల ఉన్నారు. పైన వీడొక దైత్యుడు ఉన్నాడు, కాలినేమి. కాలినేమి అనేటువంటి వాడు కంసుడిలో ఉన్నాడు. చూడండి, మనకు దేవతా కక్షలో టాప్ మోస్ట్ భగవంతుడు, లక్ష్మీదేవి, బ్రహ్మదేవుల వారు, వాయుదేవుల వారు సమాన కక్షా పన్నులు, వాణి, భారతి, ఇలాగ ఒక తారతమ్యం మనకున్నది. అలాగ దైత్యుల్లో చూసుకుంటూ వెళితే టాప్ మోస్ట్ ఎవరయ్యా? మహా దుర్మార్గుడు ప్రపంచంలో, వాడి పేరే కలి. నెంబర్ 2 కాలినేమి, నెంబర్ 2. ఇలా వీళ్ళందరూ రాక్షసులు ఇక్కడ పుట్టున్నారు. ఆ కలి, కాలినేమి, కిర్మిర వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళని సంహారం చేయడానికి కృష్ణుడు వస్తున్నాడు. ఈ విధంగా ఈ కంసుడు ఎప్పుడైతే అశరీరవాణి మాటను విన్నాడో ఖడ్గం తీసి చెల్లెల్ని చంపబోయాడు. వసుదేవుడు అంటాడు, అయ్యా, నీ కీర్తికి ఇది శోభించదు. భోజ యశస్కర, భోజకులంలో పుట్టినటువంటి వాడివి నీవు, మహా ధైర్యవీర్య పరాక్రమవంతుడివి, అబల స్త్రీ, అస్త్రం లేదు, అది ఇవాళ పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ స్వతహా నీ చెల్లెలు, ఇలాంటి ఆవిడని సంహారం చేసి నీవే కీర్తిని సంపాదించుకుంటావు చెప్పు. ఏదో దుష్టురాలు ఇంకోటి ఏదో చేసింది అంటే నీ శిక్ష నువ్వు. నీ చెల్లెలు స్వతహా ఇవాళే పెళ్లి చేసుకుంది, అలాంటి ఆవిడని చంపి నీకు ఏ కీర్తి వస్తుంది? మంచి కీర్తిని ఏమన్నా సంపాదించుకోగలుగుతావా అని చెప్పు
అని చక్కటి మంచి మాటలతో చెప్పగా కంసుడికి ఒక క్షణం ఆలోచన వచ్చిందట. అవును, నిజమే కదా. వసుదేవుడు అన్నాడు, మరణం నీకు ఈవిడతోనా, ఈవిడలో పుట్టబోయే పిల్లలతోనా? ఈవిడతో నాకు కాదు, ఈవిడలో పుట్టబోయే పిల్లలతో. అలాగైతే కంసుడు అన్నట, అందరినీ తీసుకొచ్చి నేను నీకు ఇచ్చేస్తాను. సరే తథాస్తు. అక్కడికి ఊరేగింపు ఆగిపోయింది. మధ్యలో ఎవరి దారి వారు వెళ్ళిపోయారు. నారదు వారు వచ్చారట కాసేపటికి మహాత్ములు. ఏమయ్యా కంస, ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు, బాగున్నావా అని చెప్పి, నీకు ఒక రహస్యమైన మాట చెప్తాను విను. దేవతలందరూ ఒక్కసారి సమావేశితులై దేవుణ్ణి ప్రార్థించి భూలోకంలో పుట్టాలని కోరుకున్నారు. ఆ దేవతలందరూ కూడా ఇక్కడిక్కడ భూలోకంలో అక్కడక్కడ వాళ్ళు జన్మించున్నారు. భగవంతుడు కూడా అవతారం చేయబోతున్నాడు. కావున నిన్ను లేక ఇతరులు కూడా సంహారం చేయడానికే వచ్చారు. ఆ దేవుడు ఈ వసుదేవ దేవకిలో పుట్టబోతున్నాడు. నీవు ఇలా బయట వదిలేస్తే తర్వాత నీకు లేని కొన్ని ఇబ్బందులు వస్తాయి చూడు అన్నాడు. మంచి మాట చెప్తారు కదండి. తీసుకెళ్ళి వీళ్ళిద్దరి కారాగారంలో వేశాడు వసుదేవ దేవకి. అక్కడ క్రమేపీ వారికి 6 పిల్లలు పుడతారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. కీర్తిమంత అన్నటువంటి మొదటివాడు పాపం న్యాయబద్ధంగా మాట ఇచ్చాను కావునని చెప్పేసి ఆ మొదటి పిల్లాన్ని తీసుకొచ్చాడు, కంసుడికి ఇచ్చాడు. ఇవ్వగానే కంసుడు అన్నట, నాకు మరణం అన్నది మొదటి వాడితో కాదు, 8వ వాడితో. ఈ మొదటి వాడిని నీవే పెట్టేసుకో, నాకేం ఇబ్బంది లేదు, అక్కర్లేదు. కానీ వసుదేవుడికి ఎందుకో మనస్సులో ఆందోళనగానే ఉండటం. ఎప్పుడు ఎలాగుంటాడో తెలియదు. ఇది రాక్షసుల స్వభావం. ఇది క్షణే తుష్ట, క్షణే రుష్ట, రుష్ట తుష్ట, క్షణే క్షణే. ఏమోనండి మా వారు ఇప్పటిదాకా చాలా బాగున్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కాదు అని మళ్ళీ కాసేపు ఇంకొకసారి ఇంకొక విధంగా ఇలాగ క్షణక్షణానికి ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఇది రాక్షస స్వభావం అంట, చంచల ప్రవృత్తి ఇది. ఇప్పుడేదో పొమ్మన్నాడు, ఇదే మంచిది, ముందు వెళ్ళిపోతే మంచిది, మళ్ళా క్షణానికి వాడికి ఎక్కడ బుద్ధి మారిపోతుందో అని వెళుతున్నాడు వసుదేవుడు. అంతలో మళ్ళా నారదులు గారు వచ్చాను. అదేదో అంటారు చూడండి, ఊరికినే రారు మహానుభావులు అని. వస్తున్న ఊరికినే రా, చేతిలో ఒక పుష్పం పట్టుకొచ్చాడు. కంస, ఈ పుష్పం తీసుకో, లెక్క పెట్టు, ఎన్ని ఉన్నాయి దాంట్లో రేఖలు, 1 2 3 4 5 6 7 8. ఇటు తిప్పి లెక్క పెట్టు, 8 7 6 5 4 3 2 1. ఇటు నుంచి లెక్క పెడితే 8, అటు నుంచి లెక్క పెడితే 1. అంటే ఏది 1 అయిందో అది 8 అయింది, 8 అయింది 1 అయింది. అంటే అర్థం కాలేదా అన్న. లేదు స్వామి, ఏ బిడ్డనైతే నీవు 1 అనుకుని వదిలేస్తున్నావో ఇదే 8 ఎందుకు కాకూడదు చెప్పు. అవునండి, ఇది కూడా నిజమే. అట్లేదు నన్ను ఏం చేయాలి, ఇంకేం చేస్తావు, చేసే పని అన్నాడు. వెంటనే ఆ శిశువుని తీసుకొచ్చాడు. తీసుకురారా శిశువుని. ఆ పాపం లోపలికి వెళుతున్నాడో లేదో వసుదేవుడు, అంతలో బిడ్డ తీసుకొచ్చారు. అక్కడ ఒక మృత్యుశిల, దానిపైన ఈ బాబు కాళ్ళు పట్టుకొని కర్ర తిప్పి ఒక్కసారి సంహారం చేశాడు. శిరచ్ఛేదం అయిపోయింది. పాపం శిశువు మరి ఇలాగ 1 కాదు 2 కాదు 6 శిశువులు హత్య చేశాడు. ఎందుకు వీళ్ళందరూ పుట్టడం చావడం, వీళ్ళకేం వేరే పని లేదా అంటే దీని వెనక ఒక పెద్ద కథ. వాళ్ళందరూ 6 శాపగ్రస్తులైనటువంటి వాళ్ళు. ఈ కాలినేమితో మరణం రావాలని మరీచి పుత్రులు వీళ్ళందరూ. ఇది ఇలాగా వారి యొక్క ఇతిహాసాన్ని చెప్తూ, ఆ తర్వాత 7వ గర్భం చూడండి, భగవంతుని శక్తి ఎంత గొప్పది. అప్పటి కాలపు వైదిక విజ్ఞానం ఎలాగుంది చూద్దాం. వైదికంతో కూడిన విజ్ఞానం ఎలాంటిది. ఇవాళ పాశ్చాత్య దేశాల్లో తల్లి కానటువంటి వారికి, తల్లిదండ్రులు లేనటువంటి వారికి పాశ్చాత్య వైదికీయం అది తల్లిని చేస్తూ ఉందట. ఎవరో ఇంకొకళ్ళు వారి యొక్క శక్తిని ఈ తల్లి గర్భంలో పెట్టడం, ఈవిడికి తల్లితనం రావడం, ఆవిడ తల్లిగా అవ్వడం. ఈవాళ చివరికి ఎక్కడ దాకా గర్భం కూడా అద్దరికిచ్చే రోజులు వచ్చేస్తున్నాయి పాశ్చాత్య దేశాల్లో. గర్భ మార్పిడి జరుగుతూ ఉంది పాశ్చాత్య దేశాల్లో. ఇది మన భారత భాగవత ఇతిహాసంలో మనకి కనిపిస్తూ ఉంది. వసుదేవుడి భార్య కారాగారంలో ఉన్నది దేవకి. వసుదేవుడికి 13 మంది భార్యలు. అక్కడ మూలంలో ఆయన కశ్యపుల వారు, అక్కడ ఉన్నటువంటి భార్యలు ఇక్కడ అందరూ పుట్టారు. వాళ్ళందరూ కూడా దాంట్లో రోహిణి అన్నటువంటి ఆవిడ బయట ఉన్నది, కారాగారంలో లేదు. ఆవిడ నందరాజు గారి ఇంట్లో ఉన్నది. ఈవిడ గర్భధారణ చేసింది దేవకీదేవి. భగవంతుడు దుర్గాదేవిని పిలిచి ఈ గర్భం ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అవ్వాలి, రోహిణి గర్భంలోకి వెళ్ళాలి.
మరి ఎలాగ జరిగిందో ఆ రోజు ఉన్న యంత్ర సహాయం ఏమిటో, ఆ రోజు ఉన్న వైద్య శాస్త్రం ఏమిటో మనకు తెలియట్లేదు. కానీ జరిగిన వాస్తవం కథ మనకి ఇతిహాసం చెప్తుంది. ఈవిడ గర్భధారణ చేసింది, కొన్ని నెలలకు ఈ గర్భం ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోయింది. ఆకర్షించి ఆ గర్భంలో పెట్టిందట దుర్గాదేవి. ఈ పని చేసింది దుర్గాదేవి. శస్త్రాలకు అభిమాని దేవత, యంత్రాలకు అభిమాని దేవత దుర్గా. శస్త్రచికిత్స చేస్తాం, లేదా కొత్త బండి కొంటాం, ఇంకోటి ఏదో చేస్తాం. ఆ శస్త్రాలకు అభిమన్యురాలు దుర్గాదేవి. ఆ విధంగా ఈ ట్రాన్స్ఫర్ అన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం, ఆ రోజుల్లో ఒక ప్రయోగం జరిగింది. ఈ గర్భంలో ఉన్న శిశు ఆ గర్భంలో పెరుగుతాం. అందరూ అనుకున్నారట బహుశా ఇవిడికి గర్భస్రావం అయిపోయింది. సరే, కొద్ది రోజులకి భగవంతుడు అవతారం చెయ్యాలి, ఆ గర్భంలో భగవంతుడు ప్రవేశం చెయ్యాలి. ముందరగా ఆ భగవంతుడు కనిపించాడట. అదితిదేవి అనగా ఇక్కడ దేవకీదేవి స్వామిని ప్రార్థన చేస్తున్నది. అంటే వామనావతారంలో అదితిదేవి అక్కడ ప్రార్థన చేసినట్టుగా అదే అదితి ఇక్కడ దేవకిగా ఉన్నది కావున మరల ఈ భగవంతుని స్తోత్రం చేస్తా ఉంది. రూపం యత్తత్ ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మా జ్యోతిం నిర్గుణం నిర్వికారం. సత్తా మాత్రం భగవంతుణ్ణి ఈవిడ స్తోత్రం చేస్తున్నది. స్వామి, నీ రూపం చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఈ భగవంతుడు చిన్న రూపం తీసుకున్నాడు. ఎలాగున్నది ఈ భగవంతుడి రూపం అని అంటే, ముందరగా ఒక్కసారి పెద్దవాడుగా శంఖచక్ర కిరీట కేయూర కుండల వనమాలాది శోభితే దర్శనమిచ్చాడు. అదే భగవంతుడే బాలకుడిగా అవతారం చేస్తాడు. అవతారం చేసినప్పుడు ఆ భగవంతుడి స్తోత్రం ఏమిటి? తమద్భుతం బాలకం అంభుజక్షణం చతుర్భుజం శంఖగదాబ్జదాయుధం శ్రీవక్షలక్ష్మంగళ శోభితస్తుకం పీతాంబరం సాంద్రపయోదశోభగం మహర్య వైడుర్య కిరీటకుండల త్విషా పరిష్పత్త సహస్రకుంతలం ఉద్దామ కంచంగణ కంకణాదివిర విరోచమానం వసుదేవ ఐక్షత. ఆ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తున్నారు, వర్ణన చేస్తున్నారు. తమద్భుతం బాలకం అంభుజక్షణం. అద్భుతమైనటువంటి బాలకుడట కృష్ణుడు. పిల్లవాడు అనగానే మనకేమనిపిస్తుంది? రెండు కాళ్ళు చేతులు, అల్లారు ముద్దుగా ఉన్నాడు, మంచి ఏదో రంగు ఉన్నది. కానీ భగవంతుడు ఎలా ఉన్నాడు? చతుర్భుజం, 4 చేతులు ఉన్నాయి. ఊరికి 4 చేతులు రాలేదు. ఈ మధ్యలో అక్కడక్కడ మనం చూస్తాం. ఎక్కడో ఉత్తర భారతంలో ఒక అమ్మాయికి 4 చేతులు ఉన్నాయని, ఆ అమ్మాయికి లక్ష్మి అని పేరు పెట్టి లక్ష్మీ రూపంగానే ఏదో పూజలు కూడా చేసుకున్నారు అన్నటువంటిది ఏదో ఈ మధ్యకాలంలో మనం పేపర్లు కూడా చదివాం. అలాగేదో 4 చేతులు వచ్చాయి. కాదు, ఇక్కడ ఆ 4 చేతుల్లో భగవంతుని ఆయుధాలు శంఖచక్ర గదా పద్మ కేయూర అవన్నీ కూడా ఈ చేతుల్లో ఉన్నాయి. అంటే భగవంతుడు పెద్దవాడుగా ఉంటే ఏమైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అది చూశాక ఈ దేవికి అంటుంది, రూపం యత్తత్ ప్రాహురవ్యక్తమాద్యం. ఆదిగానే ఉన్నటువంటి ఏ భగవంత, అద్భుతమైనటువంటి ఈ రూప దర్శనాన్ని నాకు ఇవాళ ఇచ్చావు అని భగవంతుడు అనేక విధాలుగా స్తోత్రం చేస్తుంది. అన్నిటికీ మూల కారకుడు నీవే అని చెప్తూ తర్వాత అంటుంది, యోయం కాలస్తస్యతే వ్యక్తబంధో చేష్టామాపుశ్చేష్టతే యన విష్ణుం నిమేషాదిర వత్సరాంతో బహీయాంతం త్వేషానం క్షేమధామ ప్రపద్దే. కాలం అని మనం ఒకటి అంటున్నాం. ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది తెలియదు. అనాదిగా ఉన్నటువంటి కాలానికి కళాకాష్ట నిమేష వత్సర ఇడావత్సర పరివత్సర అనువత్సర సంవత్సర, చిన్న స్వల్ప కాలం. కొద్ది రోజుల క్రితం మనకు ఈ మొబైల్స్ లేవు, ఎస్టీడీ బూట్లు. అక్కడ వెళ్ళగానే పల్స్ అని ఒకటి ఏదో అనేవాడాడు. దాని నిమిషాల కింద మార్చి, దాని గంటల కింద మార్చి, తర్వాత ఇంత ఏదో బిల్లు మనకు వస్తూ ఉండేది. అలాగా ఆ కాలంలో మనకి ఎలా చిన్న చిన్న కాలం, కళా కాష్ట నిమిషం కన్నా ఇంకా ముందు ఇంకా అతి స్వల్పమైన చిన్న చిన్న కాలాలు ఉన్నాయి. ఆ అన్ని కాలాలకు కాలనామకుడై కాల నియామకుడై, కేవలం కాలనామకుడు కాదు, దాన్ని నియమించువాడై ఉన్నటువంటి ఏ భగవన్. చేష్టామాహుశ్చేష్టతే ఏన విష్ణుం. చేష్ట అన్నటువంటి ధాతు అంటే సజీవంగా ఉండుట, క్రియా చేయుట, వీటిని చేష్ట అని అంటున్నాను. అలాంటి భగవన్ సకల విశ్వానికి నీవు మూల ఆధారకుడయ్యావు, నిన్ను నేను శరణ కోరుతున్నానని ప్రార్థన చేసి తల్లిగా ఆవిడ అంటుంది, నీవు ఇంత పెద్దవాడిగా శంఖచక్రాలన్నీ పుచ్చుకొని నిలబడితే నా బిడ్డ అని నాకు జ్ఞానం రాదు, చిన్న పిల్లవాడి వలె నాకు నీవు కనిపించవలను అనగానే శంఖచక్రాలు 2 చేతులు మాయమైపోయి 2 చేతులు మిగిలాయి. చిన్న బాలకుడి వలె కనిపించాడు. అప్పుడు వెంటనే మళ్ళీ ఇంతసేపు స్తోత్రం చేసింది, మరుక్షణం ఆ జ్ఞానం పోయింది. అప్పటిదాకా దేవుడు
గొప్పవాడు అది ఇది అనుకోండి, మళ్ళీ అసలు నా బిడ్డ మొదలైపోయి. భగవంతుడు ఒక్కొక్కసారి అందరికీ మనకు మంచి ఆలోచన వస్తుంది. ఎల్లకాలంలో మంచి ఆలోచన వస్తే మన పరిస్థితి ఇలా ఉండదు. భగవంతుడు ఏధమాన జట అని అంటారు. మన యోగ్యత కన్నా జ్ఞానం ఎక్కువ వచ్చేది అయితే భగవంతుడు దాన్ని తగ్గిస్తాడట. నీ యోగ్యతకు మీరి వద్దు నీకు అని అంటాడు. అలాగా ఆ క్షణకాలం ఆవిడకి జ్ఞానం వచ్చింది, మరి కాసేపటికి అది వెళ్ళిపోతుంది. ఉపసంహర విశ్వాత్మ, ఈ రూపాన్ని ఉపసంహరించుకో అని స్తోత్రం చేస్తుంది. చిన్న పిల్లవాడిగా కనిపించాడు. ఏం చెయ్యాలి అన్నది భగవంతుడు ముందరగానే చెప్పాడు. ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడు అవతారం చేశాడో చేసిన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి కారాగారపు సిబ్బంది అందరూ పడుకొని పోయారు. భగవంతుడు అవతారం చేసిందే రాత్రిపూట, చంద్రోదయ కాలం. ఈ పిల్లవాడిని ఒక బుట్టలో పెట్టుకొని తీసుకెళ్తున్నాడు వసుదేవుడు. చేతులకు వేసిన సంఖ్యలన్నీ తనంతక తనే తొలగిపోయాయి. కారాగారం ద్వారం తనంతక తెరుచుకున్నది. బుట్టలో పిల్లాన్ని పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరు. యమున ఒడ్డుకెళ్ళాడు. నిండుగా ప్రవహిస్తూ ఉంది, మహాప్రవాహం ఘనఘోరంగా ఉంది. దాటి వెళ్ళలేడు. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయాన యమునయే రెండుగా చీలిపోయినట్టు వసుదేవుడికి దారిచ్చి యమున ఆలోచించిందట, ఈ పైన బుట్టలో ఉన్నవాడు పిల్లవాడు కాడు, వీడు భగవంతుడే, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు నేను ఇవాళ ఏమన్నా ఈయనకు నేను దారి ఇవ్వకపోతే నా పైన కూడా ఒక సేతు ఏదో కట్టిపడేస్తాడు. ఎందుకంటే ఈయన దీనికి ముందర అవతారంలో రాముడిగా ఉన్నాడు. ఆ రోజున నా భర్త వరుణుడు సముద్ర రాజ దారి ఇవ్వలేదు, లంకకు వెళ్ళాలి రాముడు. 3 రోజుల పాటు రాముడు సముద్రం ఒడ్డున కూర్చున్నాట. పాపం రాముడు చూడండి ఎంత మంచివాడు. సముద్రం దారిస్తుందేమో అలా చూస్తూ కూర్చోడు. 3 రోజులు అయిపోయింది, ఓపిక లేదు, నశించిపోయింది, కోపం వచ్చింది, కళ్ళెర్రగా చేశాడు. వెంటనే సముద్రరాజు లేచి వచ్చి, స్వామి తప్పైంది, నీవు దేవుడని నేను నిన్ను తెలుసుకోలేకపోయాను, రాముడు అంటే ఏదో మానవుడు అని అనుకున్నాను, నీవేం చేస్తావో చేసుకునే సిద్ధంగా ఉన్నాను, దారిస్తున్నాను. దానిపైన సముద్రం మీద ఒక సేతు కట్టిపడేశాడు. అదే రామసేతువుగా ఇవాళ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగా ఆ రోజున నా మొగుడు దారి ఇవ్వలేదు అని చెప్పేసి అక్కడేదో బ్రిడ్జి కట్టేసిన వాడు ఈయనే. ఇవాళ నేను ఏమన్నా దారి వదిలినట్టు చేసేస్తాడేమో, అంటే అప్పుడు నేను నా భర్తను చేరుకోలేను, ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో. అప్పుడు ఇలా వద్దు, ఈయనకు దారి ఇచ్చేయడమే మంచిది అని రెండుగా చీలిందట నది. సునాయాసంగా దాటి వెళ్ళిపోతున్నాడు వసుదేవుడు. నందరాజు ఇంటికి వెళ్ళాడు గోకులంలోకి. అక్కడ అప్పుడే ఒక శిశువు జన్మించింది, దుర్గాదేవి, శ్రీ భూ దుర్గా లక్ష్మీ రూపమే. ఈ శిశువును అక్కడ పెట్టి ఆ శిశువును తీసుకొచ్చాడు. యథాప్రకారంగా తన కారాగారానికి వచ్చాడు. రావడమే ఆలస్యం, తనంతట తన సంఖ్యలు పడిపోయాయి. ఇవాళ మనం వెళ్ళగానే దారి తెలుసుకుంటుంది, గ్లాస్ డోర్ ఉంటుంది, దానికి ఒక సెన్సార్. మనిషి వచ్చాడంతనే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది, వెళ్ళిపోగానే మూసేస్తుంది. ఈ సెన్సార్ సిస్టమ్ మోస్ట్లీ అప్పుడు కూడా ఏమన్నా టెక్నిక్ ప్రయోగం చేశారో ఏమిటో మరి. వసుదేవుడు కారాగారంలో వెళ్ళేసరికి ఆటోమేటిక్ సంఖ్యలు పడిపోయాయి, ద్వారం మూసుకున్నది, ఉన్న వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. ఇప్పటిదాకా లేదు, కృష్ణుడు ఉన్నంతసేపు ఎవరికీ జ్ఞానం లేదు, అంటే కృష్ణుడి వైపు ఎవరికీ దృష్టి లేదు, కావున ఎవరూ లేవలేదు. కృష్ణుడు అంటే జ్ఞానం, అది వచ్చింది దుర్గా అంటే శ్రీభూ దుర్గా లక్ష్మీ రూపం. ఇది కూడా లక్ష్మి అంటే పైసా, డబ్బు రాయని అందరూ కళ్ళు తెరుస్తారు. చూడండి, మా వాడికి డబ్బు ఉంది అనగానే వాడు వెంట పడతారు అందరూ. డబ్బు లేదా, ఎందుకు రండి ఆ వీధి వైపు వెళ్ళడం, మళ్ళా వాడు ఎక్కడన్నా ఒక 10 రూపాయలు అడిగితే నేను ఇవ్వలేను కదా అని అనుకుంటాను. అంటే లక్ష్మి వచ్చిందంటే డబ్బు వస్తుంది, అందరూ లేచి కూర్చుంటారు. డబ్బు వచ్చిందంటే బంధనం మొదలవుతుంది. ఇలాగ మన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఈ ఇతిహాసంలో కథలో మనం సంకేతంగా మనం తెలుసుకోవచ్చు. సరే, ఆ అమ్మాయి లోపలికి వచ్చిందో లేదో మరుక్షణమే ఏడవడం మొదలు పెడుతుంది. ఏడ్చింది చూడగానే వెంటనే ఒక దూత వెళ్ళాడట. దూత వెళ్ళి కంసుడికి చెప్పాడు. కంసుడు వెంటనే వచ్చేసి ఆ అమ్మాయిని తీసుకొని సంహారం చేయబోయాడు. చూడండి, ఆ పాప వచ్చింది ఇక్కడ మరణించటానికి కాదు, కంసుడి మరణం ఎక్కడ ఉన్నది, కంసుడి మృత్యు ఎక్కడ ఉన్నది చెప్పడానికి వచ్చింది. చేతుల నుండి ఆకాశంలో ఎగిరిపోయి అట్టహాసం చేస్తూ నిలబడి కంసుడికి చెప్తుందట, కంస, నేను నీ మృత్యువునే కాదు, నన్ను నీవు చంపను లేవు, నేను వెళుతున్నానని చెప్పి ఆకాశంలో వెళుతూ నీ మృత్యు వేరే చోట పెరుగుతా ఉన్నది అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వాడికి భయం పుట్టుకున్నది మొదలు.
మనిషి నిజంగా చచ్చేది దేనితో అంటే భయంతో వస్తాడు ఎక్కువగా. భయం 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 భయం. ఇదే భయం భాగవతం వినక మునుపు పరీక్షితుకుంది. నేను మన ఏదో ప్రసంగంలో మనం విన్నాం. భాగవతం విన్నాక భయం పోయింది. ఎందుకు? దేహం నాది కాదు, ఏదో వస్తుంది పోతుంది ఇదే అంచేత భయం పోయింది ఆవాళ. అలాంటి ఒక భయం ఇతరులో ఉత్పన్నమైంది కంసుడికి. ఆ దుర్గాదేవి వెళ్ళిపోయింది. తర్వాత కంసుడు అప్పటికప్పటికే ఒక సమాలోచన ఏర్పాటు చేసి అందరినీ పిలిచి మాట్లాడాడు. 10 రోజులలోపు ఉన్నటువంటి శిశువును ప్రతి దాన్ని సంహారం చేసేయాలి. ఎవరు వెళ్ళాలి? చూడండి, అక్కడ ఒక సమాలోచనలో ఒక స్త్రీ ఉందట. ఆవిడ పేరు పూతన. ఏమిటి ఆవిడ ప్రత్యేకత అని అంటే, పూతన బాలఘాతిని, పిల్లల్ని చంపడమే ఆవిడ ప్రత్యేకత. మీరు దేంట్లో స్పెషలైజ్ చేశారండి? నేను పిల్లలు చంపుతానండి. చూడండి, ఆవిడ ప్రత్యేకత బాలహత్య చేయడంలో ఆరిదేరిందట. ఆవిడ పంపించారు. ఎందుకంటే ఇంకొక కారణము చెప్తారు. 10 రోజుల పిల్లల్ని చంపాలంటే బాలింతరాలు, పచ్చి బాలింతరు, అక్కడ భర్తను కూడా సాధారణంగా వదులుతూ ఉండరు లోపలికి. అలాంటిది ఈ వేరే వాళ్ళు వెళ్ళాలంటే, మగవాళ్ళు వెళ్ళాలంటే ఇబ్బంది కావున ఈ ఆడవాళ్ళు ఉంటే వెళ్ళిపోవచ్చు సునాయాసంగా లోపలికి. ఎవరు నా చంపేయొచ్చు అంచేది ఈ రాక్షసిని పంపించారు. ఇది చక్కగా సర్వాంగ సుందరంగా అలంకారం చేసుకొని గోకులంలో ప్రవేశం చేసేసరికి భగవంతుడికి తెలిసింది మొదటి బలి పశువు వచ్చింది అని. చూసి స్వామి ఏడవడం మొదలుపెట్టాడు. ఇదేమిటింది, ఎందుకు ఏడుస్తున్నాడు కృష్ణుడు అని అంటే, ఈవిడ పేరు ఒక విచిత్రంగా ఉంది. పూతన. పూతన, పూత అంటే శుద్ధి అని అర్థం. పావనం, పూతం, శుద్ధి, క్లీన్గా ఉండడం. ఈవిడ పేరు పూతన అంటే శుద్ధి లేనటువంటి ఆవిడ. దైహిక శుద్ధి లేదు, ఆంతరింగిక శుద్ధి లేదు. ఎవరన్నా దేవుడిని చూడాలి అని వెళతారు, దేవుడికి నమస్కారం చేయాలని వెళతారు. ఈవిడ దేవుడిని చంపాలని వెళతా ఉంది. పైన ఏదో అలంకారం చేసుకుంది కానీ లోపల మనస్సులో మాత్రం దేవుడినే సంహారం చేయడానికి వెళతా ఉంది. సరే, దేవుడిని సంహారం చేయడానికి వెళుతుందో దేవుడి చేతుల్లోనే చస్తుందో తర్వాత సంగతి. భగవంతుడు ఆయన చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడ్చాడంటే ఇంకొక కారణం చెప్తారు. బాలానాం రోదనం బలం. పిల్లలు ఏడిస్తే వారికి అదే పెద్ద బలం అంట. ఇంక వారికి అడిగిందంతా ఇచ్చేస్తుంటాం. కృష్ణుడు ఆలోచించాడు, ఈ పూతన నన్ను దాటి ముందుకు వెళ్ళకూడదు. కారణం ఏంటి? ఒకవేళ నన్ను దాటి ముందుకు వెళితే అక్కడ ఇంకా అనేక గోప బాలకులందరూ ఇప్పుడిప్పుడే పుట్టి ఉన్నారు. వాళ్ళెవరు కూడా ఈ పూతనను సంహారం చేయలేరు. కావున ఒకవేళ ఈ పూతన నా దగ్గరికి వస్తే ఇక తిరిగి ఎక్కడికి వెళ్ళలేదు. కావున ముందు నా దగ్గరికి రావాలంటే దానికి ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలి, ఎలాగోలాగా నా వైపు ఆవిడని ఆకర్షించాలి అని చెప్పి ఎడవడం మొదలుపెట్టాడు. పూతన లోపలికి వచ్చింది. ఇక్కడ ఏదో శిశువు ఉంది కదా అని లోపలికి రాగానే అందరూ చూశారు. చాలా ఎవరో మంచిగా కనిపిస్తూ ఉంది, సుందరంగా అందంగా ఉంది. అందరితో కూడా ఈవిడ కూడా పిల్లాడిని ఎత్తుకుని ముద్దాడుతున్నట్టుగా చేస్తూ ఉంది నటన. కాసేపు పక్కకి వెళ్ళి పాలు ఇవ్వడానికి వెళతా ఉంది. భగవంతుడికి తెలుసు వచ్చింది రాక్షసి. వచ్చింది రాక్షసి అని తెలుసు. దీంట్లో సైలెంట్. భగవంతుడు ఆవిడ పాలు తాగుతూ ప్రాణాపహరణాన్ని కూడా చేసి పడేశాడు. ఆవిడ మరణించింది. మరణించగా రాక్షసులకు ఒక శాపం ఏమిటి అంటే, ఏ రూపం తీసుకున్నా కూడా చివరి దశలో మరణప్రాయంలో అసలు రూపం బయటపడుతుందట, అసలు రంగు బయటపడుతుంది. రామాయణ కథలో మాకు దృష్టాంతం చెప్పాలి అంటే, రామాయణంలో బంగారు జింకగా వచ్చాడు ఒక రాక్షసుడు. మరణించేటప్పుడు ఏమయ్యాడు? కాదు, రాక్షసుడుగానే కింద పడ్డాడు. అలాగ రాక్షసులకి ఇదొక శాపం. ఎంత మారువేషం వేసుకుని వచ్చినా కూడా మరణంలో మాత్రం తను ఎవరు అన్నది బయటపడిపోతుంది. ఇంగ్లీష్లో కూడా ఏదో ఒక సామెత ఉంది, అది ఏంటి నాకు గుర్తు రావట్లేదు. మనిషి మంచివాడా చెడ్డవాడా అనేది వాడి మరణం పైనే నిర్ణయిస్తుంది. మరణమే నిర్ణయిస్తుంది. సునాయాసంగా మరణం పొందాడు. ఎవరి దగ్గర అప్పు లేదు. అనాయాసైన మరణం వినా దైన్యేన జీవనం. ఎవరిని ఏం అడగలేదు, సునాయాసంగా వెళ్ళిపోయాడు. ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. మంచంలో ఉండి ఇబ్బందులు పడి కష్టాలు పడి సేవలు చేయించుకోలేక లేక చెయ్యలేక వాళ్ళు లేక వాడి మరణమే వాడి గొప్పతనాన్ని చెప్తుంది అన్నటువంటిది ఏదో ఇంగ్లీష్లో ఒకటి ఉన్నది అని నేను మనసులో విన్నాను. అలాగా రాక్షసులు ఎంత గొప్పవాళ్ళు ఎంత మంచివాళ్ళు అని చెప్పాలంటే వాళ్ళ మరణమే చెప్తా ఉంది. వాళ్ళు చివరి దశలో ఎంత
వారి స్వభావం ఏంటి, రూపం ఏంటి కనిపించిపోయింది. ఆ పూతనను ముక్కలు చేసి బయటికి తీసుకెళ్లి దానం చేస్తే దేహం నుండి మంచి గంధం వచ్చిందట, సువాసన. ఇదేమిటండి పూతన దేహం నుండి మంచి గంధం రావడం ఏంటి అని అంటే, పూతనలో సేవ చేయటానికే ఒక అప్సరా స్త్రీ లోపల ఉన్నది, ఊర్వశి. దేవుడికి నిజంగానే పాలిద్దామనే వచ్చింది ఆవిడ, భగవంతుడికి సేవ చేసింది. కావున ఆ ఊర్వశి దేహ స్పర్శ వల్ల ఈ పూతనా దేహానికి సువాసన రావటానికి కారణమైంది. సరే, ఈ ప్రకారకంగా పూతన నుండి ఆరంభం చేసుకొని ఒక్కొక్క రాక్షసులు వస్తున్నారు కృష్ణుని చంపటానికని. క్రమేపీ కృష్ణుడు కూడా పెరుగుతూ పెద్దవాడవుతున్నాడు. ఈ పిల్లవాడు భగవంతుడు పెరిగి పెద్దవాడయ్యాడు, 3 నెలలు అయిందట. జన్మోత్సవం చేయాలి. సాధారణంగా పిల్లాళ్ళు పెరగగానే తల్లిలు ఏం చేస్తారు అంటే, ఒకసారి గుడికి వెళ్ళి దేవుడి దగ్గర పిల్లాడిని పడబెట్టి దండం పెట్టుకొని వస్తూ ఉంటారు. గుడికి వెళ్ళడం ఒక సంప్రదాయం. అలా వీళ్ళు కూడా ఏదో ఉత్సవం చేసుకుంటున్నారు వీళ్ళంతా కలిసి. ఆ ఉత్సవం కోసం ఈవిడ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ పిల్లాడిని ఎక్కడన్నా సురక్షితమైనటువంటి జాగాలో పడబెట్టాలి. చూడండి, ఎవరికి రక్షణ కల్పించబోతా ఉంది? ప్రపంచ రక్షకుడికి రక్షణ కల్పించబోతా ఉంది ఈ తల్లి. ఒక బండి కింద పడబెట్టిందట. బండి కింద పడబెట్టగా భగవంతుడు అనుకున్నాడు, మంచి జాగానే ఇచ్చావులే, చూద్దాం. కాసేపటికి ఒక దైత్యుడు వచ్చాడు, బండిలో ప్రవేశం చేశాడు. వాడి పేరు శకటాసుర, రెండో బలి. భగవంతుడు ఒక తన్ను తన్నాడు, బండి ముక్కలైపోయి విరిగిపోయి కింద పడిపోయింది. పిల్లలందరూ చూస్తారు, ఏదో పెద్ద ధ్వని వచ్చింది, ఏమిటా అని అనుకున్నారు. బండి విరిగిపోయింది. ఇలాగ శకటాసురుని మరణం. కాసేపటికి తృణావర్త అనే మూడో వాడు వస్తాడు. ఒకరోజు తల్లి ఒళ్ళో భగవంతుడు పడుకున్నాడట. రాక్షసుడు బయట వచ్చి ఉన్నాడు. భగవంతుడు చూశాడు, బయటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఉన్నట్టుండి తల్లికి బరువు అయిపోయాట పిల్లవాడు. వెంటనే కింద పెట్టేసింది. అమ్మో, ఏంటి ఇంత బరువు అయ్యాడు? అలాగ పాకుతూ బయటికి వెళ్ళిపోయాడు. తృణావస్తుడు అంటే గాలి రూపంగా, సుడిగాలి రూపంగా వచ్చి ఉన్నాడు. ఆ తన సుడిగాల్లో పైకి తీసుకెళ్ళాడు. భగవంతుడు ఎంత పైకి వెళతావో వెళ్ళు చూద్దాం. యోగ్యత లేనివాడు ఏదో ఒక బలంతో, ఏదో ఒక కారణంతో పైకి వస్తాడు. నిజంగా యోగ్యత ఉండి కష్టపడి పైకి వచ్చాడు అంటే స్థిరంగా వాడు ఉంటుంది. అయోగ్యుడు పైకి వచ్చాడు అంటే వాడు ఎంత పైకి వెళ్ళాడో అంత పై నుంచి అధపాతం వాడికి వస్తుంది. అయోగ్యమిచ్చన్ పురుష పతత్తేవ నసంశయ అని అంటారు. అయోగ్యుడు వీడు పైకి వెళుతున్నాడు. పైకంటే అక్కడికి విష్ణు పద అని అన్నారు దాన్ని. విష్ణు పద అంటే ఆకాశము అని అర్థం ఉంది, విష్ణు పాదము అని అర్థం ఉంది, రెండు ఉంది. భగవంతుడి పాదం మనం నిన్నటి రోజుల కథలో విన్నాం, వామనుడి పాదం పైకి వెళ్తా ఉంది. అలాగే విష్ణు పదం వైపు, ఆకాశం వైపు వెళ్ళాడు వీడు. భగవంతుడు పైకి వెళ్ళాక ఒక గుద్దును గుద్దు వాడి కింద పడేసింది. అంత పైనుంచి పడి కింద పడి చచ్చాడు. ఇలాగ 3 అయ్యేసరికి ఈ యశోదాదేవికి ఏదో భయం పుట్టుకుందాడు. నా పిల్లాడిని ఎవరో ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి, వాళ్ళు గోజీవకులు, ఆవులను రక్షిస్తూ దానిపైన వీళ్ళు బతుకుతూ ఉండేటువంటి వాళ్ళు. ఆ కృష్ణుణ్ణి తీసుకెళ్లి, బాలకృష్ణుణ్ణి ఆవు తోకతో ఆయనకు రక్ష పెడుతుంది, గోధూళి రాస్తుంది, గోమూత్ర గోమయ స్నానం చేయిస్తుంది. ఎవరికిది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రళయకాలంలో సకల విశ్వాన్ని తన కుక్షిలో పెట్టుకున్నటువంటి వాడు, బ్రహ్మాండాన్ని తన ఉదరంలో పెట్టుకున్నటువంటి వాడికి ఈ తల్లి ఇవాళ రక్ష పెడతా ఉంది. ఇది ఆవిడ మూర్ఖత్వమా లేక ఆవిడ పుణ్య పరాకాష్ఠతన? భగవంతుడికి దిష్టి తీసేటువంటి సౌభాగ్యము, శక్తి ఆ తల్లికి వచ్చింది. తన పిల్లాడు అని అనుకుంటుంది, ఒకసారి దేవుడు అని అనుకుంటుంది, అర్థం కావట్లేదు ఆవిడ పరిస్థితి. ఇలాగ భగవంతుడు క్రమేపీ పెరుగుతూ పెద్దవాడవుతున్నాడు. వయస్సుకు తగ్గట్టుగా ఆటలాడుతున్నాడు భగవంతుడు. దధిభాండం, క్షీరభాండాలు, వాటినన్నిటినీ విరగొడుతున్నాడు. ఒక రోజున తల్లి ఒళ్ళో పడుకున్నటువంటి కృష్ణుడికి, ఆ తల్లికి ఏమైంది, లోపల పొయ్యి మీద పాలు పెట్టి వచ్చారే అని గుర్తొచ్చిందట. అయ్యో, పాలు పొంగిపోతాయి అని చెప్పి పిల్లాడి కింద పెట్టింది. దేవుడు అన్నాడు, నాకన్నా ఎక్కువ నీకు పాల? అలాగైతే చూద్దాం రా అని. ఆవిడ లోపల నుంచి బయటికి వచ్చేసరికి ఇంట్లో నిండిన కుండలన్నీ, పాలు పెరుగు వెన్న అన్నీ సమృద్ధంగా ఉన్నాయి. కర్ర తీసిన టప 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 అన్నీ పక్కన కొట్టి పడేసింది. ఆవిడ వచ్చి చూస్తుంది, ఇల్లంతా పాలు పెరుగు వెన్న అయిపోయింది. ఏమిటిది? నాకన్నా నీకు పాలు ఎక్కువ. నీవు పాలపైన ధ్యాస పెడితే ఆ పాలే నీకు లేకుండా జరిగింది. అసలు నేనున్నదే పాల సముద్రంలో, పాలసాగర షాయి నేను, క్షీరసాగరంలో పడుకుని ఉన్నటువంటి వాడిని నేను. ఈ విధంగా భగవంతుడు ఒక్కొక్క లీలలు చేస్తూ తోటి బాలకులతో ఆడడం మొదలు పెడుతున్నారు. ఒక గోపి ఇంటికి వెళతాడు కృష్ణుడు. దధిభాండంలో చేయి వేశాడట. అక్కడ ఉన్నటువంటి
పెరుగు వెన్న వాటిని తినాలని. గోపి వచ్చి కృష్ణుని పట్టుకుంది, చెయ్యి. కృష్ణ, దొంగతనం చేస్తున్నావా? కృష్ణుడు అమాయకంగా చూస్తూ, నే దొంగతనం చెయ్యడం ఏంటి, నా ఇంట్లో నేను వెన్న తింటున్నాను అన్నాడు. నీ ఇల్లా? ఇది మా ఇల్లు కదా. ఇదంతయు భగవంతుడి ఇల్లే. ఆ మాట ఆవిడకి అర్థం కాల. విశ్వమే నా ఇల్లు, నా ఇంట్లో నీవు ఉన్నావు. నా ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలు తినడానికి శక్తి నాకే ఉన్నది, మీకెవ్వరికీ లేదు. మీరు నాకు ఇవ్వండి, నేను మళ్ళీ మీకే ఇస్తాను. ఆ ఆలోచన ఇంటికి రావట్లా, పట్టుకున్నది. ఎందుకు తింటున్నావు? కృష్ణుడు అన్నాడు, లేదు, ఈ వెన్న నీ ఇంట్లో ఉండకూడదు. ఎందుకు అని అంటే, నవనీతం చాలా కోమలమైనటువంటిది, చాలా మృదువుగా ఉంటున్నటువంటిది, స్నిగ్ధమైనటువంటిది. నీవా చాలా కఠినాత్మరాలువి, నీవు చాలా కఠినంగా ఉంటావు, నీ హృదయం మనస్సంతా. అందుకనే రెండు విరుద్ధ ధర్మాలు. ఇది మృదు స్వభావం, నీవు కఠిన స్వభావం. రెండు విరుద్ధ ధర్మాలు ఒక దగ్గర ఉండటానికి లేదక నేను తీసుకెళ్తున్నాను. ఆ గోపి అంటుందట, నిజమేనయ్యా, నేను కఠినాత్మరాలు అని నన్ను అంటున్నావు. మరి నేను కఠినాత్మరాలను, నీవు కఠినుడివే, కాఠిన్యం నీలో ఉన్నదో. ఎందుకంటే నీకు ఇంకా 3 నెలలు కూడా నిండలేదు. కాలుతో కొడితే బండి ముక్కలైపోయిందే. మరి నీ కాలు ఎంత గట్టిది, ఎంత మట్టిది, నీవే చెప్పు. నేనా, నీవా కఠినాత్మరాలు? కృష్ణుడు మళ్ళా దానికి ఉత్తరం ఇస్తాడట, నిజమేనమ్మా, కఠినాత్ముడు నా కాలుతో బండి విరిగింది నిజమే. ఆ దానికి కారణం కూడా మళ్ళా నీవే అంటాడు. ఆవిడ నెత్తిన పెట్టాడు. నేనెందుకయ్యా అని అడిగితే భగవంతుడు అన్నాడు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నన్ను మీరంతా ఆడించేవారు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ఆడిస్తుంటారు, ఒక్కొక్క ప్రసంగంలో అంటే తను పడుకొని ఉంటాడు, పిల్లాడిని ఎత్తుకొని తన కడుపు మీద, హృదయం మీద వాడిని ఆడిస్తూ ఉంటాడు. వాడు కడుపు తొక్కుతూ ఉంటాడు అలా గట్టిగా. వీడికి ఆనందం వేస్తుంటే ఆ పిల్లాడిని అలాగా వీడు నర్తన చేయిస్తూ ఉంటాడు, డ్యాన్స్ చేస్తుంటాడు వాడు. అలాగే నీవు ఒక్కసారి నన్ను ఆట ఆడించావు. ఆ రోజున నీ హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యం నా కాలుకు తగిలింది. అందుకని నా కాలు గట్టిపడి బండి ముక్కలైందే తప్ప నా కాలు చాలా సున్నితమైంది. నేను కఠినుణ్ణి కాదు, నీవే కఠినాత్మరాలు అనుకుని నేను వెన్న తీసుకెళ్తాను. ఇలాగ మాటల్లో మభ్య పెట్టాడు, వెన్న తీసుకొని పారిపోయాడు. మరొక్క గోపి ఇంట్లో ఒకసారి ఇలాగ పట్టుబడుతున్నాడు. ఆ గోపి ఒకసారి ఏం చేస్తుందట, ఆ కుండకు గంటల దండ కట్టింది. కృష్ణుడు రావాలి, ఉట్టిలో చెయ్యి వేయాలి, గంటలు గణగణగణ మోగాలి, నేను వెళ్ళి కృష్ణుడిని పట్టుకోవాలి. అలారం ఇవాళ ప్రతి వాళ్ళు మీ ఇళ్లలో పెట్టుకోండి అని పోలీసులు కూడా చెప్తున్నారు. దొంగ వచ్చాడు, తలుపులు తీశాడంటే అలారం మోగుతుంది, మీరు పట్టుకోవచ్చు. అలాంటి సిస్టమ్ వాళ్ళు ప్రయోగాలు చేశారు. ఆ రోజున కృష్ణుడు రావాలి, దొంగ రావాలి, వెన్నలో చెయ్యి వేయాలి, గంట మోగాలి, నేను పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? ఆయన దొంగనా జైలరా? చూద్దాం ఏమవుతుందో. భగవంతుడు లోపలికి వెళ్ళాడు, చూశాట, గంటల దండ కనిపించింది. ఆ గంటలకు చెప్పాట, ఎవరై మీరేమన్నా మోగారో తర్వాత మీ సంగతి ఉంది చూడండి అన్నట్ట. ఆ గంటలు కూడా అన్నట్టు, స్వామి అలాగే స్వామి, మేము నోరు పూసుకుంటాం. సరే కృష్ణుడు చెయ్యి వేశాడు, వెన్న తీశాడు, నోట్లో పెట్టబోయాడు. గంట గణ 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 మోగింది. రే 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 ఎందుకురా మోగుతున్నాం? గంటలు చెప్తాయట, కృష్ణ మా జన్మ దేనికి చెప్పు, మేము మా పుట్టక ఎందుకు చెప్పు, మేము ఎందుకు పుట్టాం అని అంటే, నీకు స్నానం చేయిస్తుంటే మేము గంట కొట్టాలి, అప్పుడు ఘంటానాదం ఉండాలి. నీకు ఆరతిస్తారు, అప్పుడు మేము గంట కొట్టాలి, అది మా పని. నీకు నివేదన అవుతుంటే అప్పుడు గంట కొట్టాలి, అది మా పని. మరి ఇప్పుడు ఏమవుతోంది, నీవు తింటున్నావంటే నివేదన కదా, ఇప్పుడు కొట్టకపోతే నేనెప్పుడు కొట్టను అన్నదట గంట. అలాగంటే ప్రతిదీ కూడా దీంట్లో తత్వం, ఒక కథ. అంటే దేవుడికి ఆరతిస్తే గంట కొట్టమని, అభిషేకం చేస్తే గంట కొట్టమని. అంటే గంట లేనిది ఆరతి లేదు, గంట లేనిది అభిషేకం లేదు, గంట లేనిది నివేదన లేదు. అంటే ఇవన్నీ మనకు ఒకవైపు కథగాను, మరోవైపు సిద్ధాంతంగాను ఇది ఇలా చెయ్యాలి, ఇది ఉండాలి అన్నటువంటి రెండును మనకు కథాభాగంగా చూపిస్తూ, ఆ తర్వాత మరొక్క గోపి ఇంట్లో ఇలాగే కృష్ణుడు పట్టుబడ్డాడు. ఆవిడ పైన పెట్టింది వెన్న. కృష్ణుడు రోజు ఇల్లంతా వెతకడం, తీసేసుకోవడం, తినేయడం. చీకట్లో పెట్టింది ఒక గోపి. దేవుడికి కంటికి కనిపించదా? మనకు కళ్ళకు చీకటి, దేవుడి కంటికి. దేవుడు కళ్ళు మూసాడు అంటే ప్రపంచమంతా కళ్ళు మూసుకుంటుంది. ఇక ఉత్థాన ద్వాదశి మొన్ననే, మొన్న కార్తీక ద్వాదశి నాడంటే సరిగ్గా 15 రోజుల క్రితం దేవుడు పడుకొని లేచాడు.
దేవుడు పడుకుంటాడు. శయనేకాదశి, తొలి ఏకాదశి అని మనం అంటాం. ఆషాఢ ఏకాదశి నాడు దేవుడు పడుకుంటాడు. సాధారణంగా జూన్ జూలై మధ్యలో ఏకాదశి వస్తుంది. అది ఆ రోజు పడుకున్నటువంటి వాడు భాద్రపద మాసంలో ఒక్క పక్కకు వాళ్తాడు. పరివర్తన ఏకాదశి. కార్తీక ఏకాదశి ద్వాదశిలో భగవంతుడు లేస్తాడట. దాన్ని ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ద్వాదశి అంటారు. అక్కడ దేవుడిని లేపేటప్పుడు ఒక మాట చెప్తారు, త్వయి సుప్తే జగత్సుప్తం ఉత్థితే చొత్థితం భవే. నీవు పడుకున్నావా ప్రపంచమంతా పడుకొని పోతుంది. ఎలాగుంటుంది చూడండి. ఇంట్లో ఉన్నటువంటి యజమానికి ఒంట్లో బాగాలేదు, ఆయన బెడ్ రీడర్. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హుషారుగా ఉంటారా, ఆయన పడుకున్నాడండి, నేను హ్యాపీ, నాకు ఇదే మంచి టైం. ఎవడుంటాడు చెప్పండి? ఉన్నాడంటే మా మూర్ఖుడాడు, ఇంకేమీ కాదు. ఇంట్లో ఉన్నటువంటి యజమానికి అస్వస్థతగా ఉన్నది, ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు అంటే మిగతా అందరికీ కూడా మనస్సు బాధగా ఉంటుంది. ఆయన హుషారుగా ఉంటే చాలు, మనమంతా మన పని హుషారుగా చేసుకుంటుంటాం. అంటే మన ఇంట్లోనే మన మొగుడో, మన ఇంటి యజమానో, ఇంకోళ్ళు ఎవరో మన ఇంట్లో పెద్దవాళ్ళే ఇలా ఉంటే ప్రపంచానికి మొగుడిన, ప్రపంచానికి స్వామి. ఆయన పడుకుంటే మనమంతా పడుకోవడమే. నిజంగా దేవుడు పడుకున్నాడంటే మన పరిస్థితి గోవింద. ఆయన యోగ నిద్ర చేస్తాడు. అలాగ భగవంతుడు పడుకుంటే ఇలాంటి పరిస్థితి. భగవంతుడికి కళ్ళు మూసినా తెరిచినా అన్నీ కనిపిస్తుంది. ఆ భగవంతుడికి కనిపించకూడదని చీకట్లో పెట్టిందట. ఈవిడ చీకట్లో ఉంది, అజ్ఞానంలో ఈవిడ ఉంది, దేవుడికి ఏదో కనపడదని. అన్నీ భగవంతుడికి కనిపించారు, అన్నీ తినేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కళ్ళ నుండే సూర్య చంద్రులు పుట్టుకొచ్చారు. యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం. గీత భగవంతుడు 15వ అధ్యాయ గీతలో కృష్ణుడు అంటాడు, యచ్చంద్రమసి యచ్చ అగ్నౌ. చంద్రుడు, సూర్యుడు, అగ్ని వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళలో ఉన్నటువంటి తేజశక్తి కానీ, శీతల కిరణాలు కానీ, అగ్ని ఆతపం కానీ అవన్నీ కూడా నా నుండి వచ్చినటువంటివి. అలాగ భగవంతుడికి చీకట్లో పెట్టినా కూడా చూశాడు, తినేశాడు. ఆ వాళ్ళ గోపి పట్టుకుంటుందట. ఎందుకయ్యా దొంగతనం చేస్తున్నావు? లేదు, ఈ వెన్నలో ఒక పురుగు పడింది, చీమ పడింది, తీయటానికి వచ్చాను. సరే వస్తే వచ్చావు కానీ అంటే అబద్ధం చెప్పాడని తెలిసిపోయింది ఆవిడకి. వస్తే వచ్చావు కానీ ఊరికైనా రాకుండా ఏం చేసావు? పిల్లలు చేసే పనులే ఇలాంటివి. వస్తూ వస్తూ ఏం చేశాడట, అక్కడ పిల్లలు పడుకున్నారు. ఆ పిల్లలందరినీ గిచ్చి వాళ్ళని కొట్టి ఏదో చేసి వచ్చాడు. అదెందుకు చేసావు? చిలిపి చేటలు పిల్లలు ఇలాగే చేస్తుంటారు, ఊరికైనా వెళుతుంటారు కొందరు, అలాగ ఉంటారు. ఎవడో ఆడుకుంటుంటాడు, ఇసుకలో ఆడుకుంటాడు, వాడు తొక్కేసి వెళ్ళిపోతాడు. పాపం వాడేదో గూడు కట్టుకుంటాడు, వాడిని తొక్కి వీడిని వెళ్ళిపోవడం, ఇలాంటి ఏదో చిలిపి పనులు. ఎలా అలాగెందుకు చేసావంటే, ఏం లేదు మా ఆవు దూడ పోయింది, అదేమన్నా వీళ్ళు చూశారేమో అడగడానికి వాళ్ళని లేపాను. సరే ఆవు దూడ పోయింది బాగానే ఉంది, కానీ మీ ఇంట్లో ఆవు దూడ పోతే మా ఇంట్లో ఆవు దూడని ఎందుకు వదిలేసావు? అదొక పని చేసి వచ్చాడు. వస్తూ వస్తూ గుమ్మంలో ఆవులన్నీ ఉన్నాయట. కృష్ణుడు రాగానే అంబా అని అరిచాయట. అరవగానే వెళ్ళి దాన్ని అన్ని విప్పేసి వచ్చేసాడు. అంటే విప్పితే ఏమవుతుంది అంటే, అదన్నీ విప్పితే పాలు తాగేస్తాడు. పాలు తాగేస్తే అసలు వీళ్ళకి పాలు ఉండవు. ఇలాంటి ఒక ఏదో పని చేసి పెట్టాడు. అదెందుకు చేసావంటే, నేను రాగానే అంబా అని అరిచింది, నన్ను చూడండి ఎందుకో నాకు బాధ వేసింది, పాపం తల్లికి దూరంగా ఉంది అనుకుని విప్పేసి వచ్చాను. చూడండి, నన్ను చూసి అరిచినటువంటి వాడికి ఎలాంటి కట్లు ఉండవు, బంధనం ఉండదు. నన్ను చూసి ఒక్కసారి అంబా అని అరిచాడా, దేవుడా అని అన్నాడా, అయిపోయింది, వాడి కట్లన్నీ తెగిపోతాయి, బంధనం అంతా. అందుకనే నేను అక్కడ విప్పేసి వచ్చాను. ఇలాగ ఒక్కొక్క మాటలు చెప్తూ నవనీత దొంగతనం చేస్తూ భగవంతుడు ఆ లీలలు ముందుకు సాగిస్తున్నాడు. అందరూ వచ్చి ఒక్క రోజున యశోదకు చెప్పాడు, అమ్మా నీ పిల్లవాడి దొంగతనం ఇంత అంత కాదు తల్లి, మేము భరించలేకపోతున్నాం అని చెప్పగా ఆవిడకు రోజు రోజు విసుకొచ్చేస్తా ఉందట. రోజు అందరూ వచ్చి చెప్పడమే. హిందీ వాళ్ళు, ఉత్తర భారతం వాళ్ళు ఈ కృష్ణ కథను, సూరదాస్, కబీర్దాస్ లాంటి వారు చాలా అందంగా చిత్రించారు దాన్ని. ఒకరోజు తల్లి కృష్ణుని పట్టుకుంది, చెవి పిండి. ఎందుకు రా దొంగతనం చేస్తావు? చూడండి, ఎవరి చెవి ఎవరు పట్టుకున్నారు? దేవుడి చెవి. ఆవిడ పట్టుకొని తిప్పిందట. అందరూ నిన్ను దొంగ అంటున్నారే, ఎందుకు దొంగతనం చేస్తున్నావు? మయ్యా మోరి మైనై మాఖన్ ఖాయో. అమ్మ తల్లి, నేను దొంగతనం చేయలేదే, వీళ్ళందరూ ఊరికి నా పైన ఆభాండాలు వేస్తున్నారు, నాకెందుకు? నీ ఇంట్లో ఇంత వెన్న ఉండగా నేను తినలేదు, మరి నీ మూతికి వెన్నాను. వాళ్ళు వెళుతుడుకు నా మూతికి రాసి వెళ్ళారు, నేనేం తినలేదు. దేవుడు నిజంగా తినడమే మొదలు పెడితే మన వల్ల కాదు ఇవ్వడానికి వెన్న. ఇలాగ భగవంతుడు నవనీత లీలలు చేస్తూ రోజు రోజుకి ఇలాంటి నిత్యం ఆ కృష్ణుడి పైన అందరూ దూరు చెప్తున్నట్టు కంప్లైంట్ చేస్తున్నారు. ఒక రోజున ఈవిడ వెళ్ళి కృష్ణుడు ఇంక ఇలా కాదు అని చెప్పేసి ఒక రోటికి వేసి కట్టిపడేయాలి అని చెప్పి వెళ్ళినట్టు. వెళితే రోటికి ఎందుకు కట్టిపడేస్తున్నారంటే చూడండి,
దొంగతనం చేసేటప్పుడు అప్పుడప్పుడు కృష్ణుడికి ఆ వెన్న కుంటలు పైన ఉంటే అందకపోతే పిల్లలనో లేక రోల్నో వేసుకొని దానిపైన ఎక్కేవాడట. అంచేత దొంగతనం చేసిన వాడికి శిక్ష, దానికి కూడా సహకరించిన వాడు. నేనేం దొంగతనం చేయాలి, వాడు చేశాడంటే వాడికి తలుపు తీసి పెట్టాను, వాడు వెళ్ళిపోయాడు అంతే అని వాచ్మెన్ అన్నాడు అనుకోండి, పద నీవు కూడా జైలుకని వాడిని వేసేస్తాను. అలా రోడ్డుకి, ఎందుకంటే రోజు సహకారం చేసింది చూడండి అప్పుడప్పుడు దొరకపోతే. అంచేత రోడ్డుకి కృష్ణుడికి వేసి కట్టిపడేసిందట తల్లి. కృష్ణుడు అన్నాడు, మంచి పని చేశావు. కృష్ణుడికి ఏ పని చేసినా మంచిదే. మనం అంటుంటానండి, అంతా మన మంచికే, ఏం జరిగినా మన మంచికే. అలాగా రోడ్డుకి కట్టిపడేస్తే ఆ రోడ్ను ఒకసారి కింద పడేసి లాక్కుంటూ వెళ్ళిపోయాడు పెరట్లోకి. అక్కడ 2 చెట్లు పెరిగి ఉన్నాయి. ఆ 2 చెట్ల మధ్య కాస్తంత దారి ఉంది. ఆ పక్కకు వెళ్ళి ఒక్కసారి రోల్ను లాగాడు. అతి స్వల్పమైన జాగాలో పెద్ద రోలు వచ్చేసరికి చెట్లు టపటపట కింద రాలిపోయాయి. అక్కడి నుంచి 2 దివ్యమైనటువంటి పురుషులు వచ్చారు. భగవంతుడు స్తోత్రం చేస్తారు, వెళ్ళమని భగవంతుడు ఆదేశించగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఎవరు వీళ్ళు అని పరీక్ష మహారాజు అడగగా, వాళ్ళు నలకూబర మణిగ్రీవ అన్నటువంటి కుబేరుడి కుమారులు. ఏమిటి వాళ్ళకి ఈ చెట్లుగా పుట్టడం అని అంటే, చూడండి దీంట్లో మనకు ఒక సందేశం ఉన్నది, మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకమైన కర్తవ్యం. వీళ్ళిద్దరూ ఒకసారి స్నానం చేస్తున్నారట. నారదు వారు అలా మీద పెడుతున్నారు, గట్టు మీదుగా నదిలో స్నానం చేస్తున్నారు. నారదు వారు పెడుతున్నారు. ఎలాగున్నారు వీళ్ళ పరిస్థితి అంటే, వస్త్రరహితంగా ఉన్నారు. స్నానం చేసేటప్పుడు వస్త్రరహితంగా స్నానం చేయకూడదు, ఏక వస్త్రంతో స్నానం చేయకూడదు. ఇవన్నీ నియమాలు ఉన్నాయి, స్నానానికి కూడా నియమాలు. ఒకే వస్త్రంతో స్నానం చేయకూడదు, 2 వస్త్రాలు ఉండాలి. అవి కూడా తడుపుకొని మనం కట్టుకోవాలి. అలాగే డైరెక్ట్ నీళ్లు పోసుకోకూడదు. కొందరు అలా నీళ్లు పోసేసుకుంటారు. అలా నీళ్లు పోసుకోవడం ఎప్పుడు అంటే, మన ఇంట్లో ఏదన్నా మైల వస్తే సచైల స్నానం ఉన్న అలా బట్టల మీద దబదబ నీళ్లు పోసేసుకోవడమే. అలాంటిది చేయకూడదు. ఒకే వస్త్రంతో స్నానం చేయకూడదు. వస్త్రం లేకుండా స్నానం చేస్తే మహా అపచారం, అది వేరు. ఒకే వస్త్రంతో కూడా స్నానం చేయకూడదు. ఋగ్వేదం వారికి ఒక నియమం, యజుర్వేదం వారికి ఇలా ఒక వారి నియమాలు కూడా కొన్ని చెప్తారు. పెద్దవారు వెళుతున్నారు స్నానం చేస్తుండగా, మహాత్ములు వారిని చూడడం లేదు, గమనించలేదు. నారదు వారి కోపం వచ్చింది. వారు అన్నారు, అసద శ్రీమదాందస్య దారిద్ర్యం పరమాంజనం. మీకు డబ్బు అనేటువంటి జబ్బు వచ్చింది కావున మీకు శిక్ష ఏమిటి? మనకు ఒక రోగం ఉంది. డబ్బు కావాలి నిజమే, మనం కాదునట్ల. డబ్బు ఉండాలి మనకు. డబ్బే సర్వస్వమై ఒక జబ్బు కింద మారకూడదు. కొందరు డబ్బు సంపాదించాలి, అదేం కాదు తప్ప రెండో యావ వాడికి ఏమీ ఉండదు, వేరే యాస ఉండదు. కొన్ని సంపాదించేమన్నా సుఖపడుతున్నాడంటే అది ఉండదు. అన్నీ కూడగట్టడం, రెండో వాడికి ఇవ్వడం, తను తినడు. ఇలాంటి పరిస్థితి. అలాగే డబ్బు సంపాదించడమే పరమధ్యేయంగా పెట్టుకున్నటువంటి వాడికి ఆ రోగం నుండి వాడికి మందు ఏమిటి అంటే దారిద్ర్యం పరమాంజనం. వాడికి దారిద్ర్యం వచ్చిందనుకోండి, ఒక్కసారి ఉన్నదంతా ఊడిపోయింది అనుకోండి, షేర్స్లో పెడతాడు, లటక్కన ఒకసారి కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు వాడికి జ్ఞానోదయం అవుతుంది, ఇంకోసారి పెట్టకూడదు. అలాగే ఆ దారిద్ర్యం రావడమే వాడికి మందు. మీరు కుబేరుడి కొడుకులు, ప్రపంచంలోనే అతి శ్రీమంతుడు. మమ్మల్ని ఎవడు అడుగుతాడు, డబ్బున్న వాళ్ళు కూడా అన్నటువంటి అహంభావంతో మీరున్నారు. కావున మీరు చేసినటువంటి ఈ తప్పు, దీనికి శిక్ష మీరు చెట్లుగా పుట్టండి అని శాపం ఇచ్చారు. ఆ ఇద్దరే ఇక్కడ చెట్లుగా పుట్టారు. వాళ్ళు నా స్వామి తప్పైంది, ఇంకొకసారి అలా చెయ్యం. పెద్దవాళ్ళని గౌరవించడం 1, వస్త్రరహితంగా స్నానం చేయడం 2 అని అడగగా ఆ తప్పును తెలుసుకున్నారు. నారదు వారు అంటారు, శాపమైతే ఇచ్చాను, దీన్ని తగ్గించడం అంటే కుదరదు. ఒక పని మాత్రం చేయగలను, మిమ్మల్ని కృష్ణుడే ఉద్ధారం చేస్తాడు పొండి అని ఆ రోజున ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇవాళ వీళ్ళిద్దరు చెట్లుగా ఉండడం, కృష్ణుడు వాళ్ళిద్దరిని ఉద్ధరించడం. ఇలాగ జరుగుతూ భగవంతుడు క్రమేపీ తన కులవృత్తి గోవులను రక్షించుట, అదొక ధర్మం తనకున్నది. గోపాలకుడు కదా, అతని పేరే గోపాల, గోవులను పరిపాలన చేయువాడు. అంచేత కృష్ణుడు చక్కగా సుందరంగా అలంకారం చేసుకున్నాడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు, తెలుగులో వెళితే ఇంకా అనేకంగా చెప్పాల్సి వస్తుంది. ఆ భగవంతుడు చాలా సుందరంగా అలంకారం చేసుకొని గోవులను తీసుకొని కొండకెళ్తున్నారు. ఈ కృష్ణుడు గోవులను మేపితే ఆవులు ఎలా ఉన్నాయి అంటే 6 నెలల లేక దూడలు కూడా సంవత్సరపు ఆవుల వలె ఉన్నాయి. అంత దష్టపుష్టంగా చూడండి, కృష్ణుడు మేపడం అంటే అలా ఉంది చూడండి.
కాదన వత్సవ హరి కాదన అని దాసుల వారు కూడా అంటారు. పురంధరదాసుల వారి కొన్ని కీర్తనలు ఉన్నాయి కృష్ణుని కథాభాగంలో వచ్చినప్పుడు. ఆ కృష్ణ సంరక్షణ దాంట్లో పెరుగుతున్నటువంటి ఈ ఆవులు 6 నెలల లేగదూడలు సంవత్సరపు ఆవుల వలె ఉన్నాయట. అంత దట్టపుట్టంగా అంత చక్కగా పరిపాలన చేస్తున్నాడు భగవంతుడు. ఆ విధంగా ఈ ఆవుల మంద ఒక్కసారి కొండకు వెళ్ళింది. పిల్లలందరితో కృష్ణుడందరూ కింద కూర్చున్నారు. ఉన్నట్టుండి ఆ కొండలో కార్చిచ్చు ఏర్పడింది. చూడండి, కార్చిచ్చు ఏర్పడితే ఆవులన్నీ అరుస్తున్నాయి. పిల్లలందరూ గాబరపడుతున్నారు. కృష్ణుడు మీరంతా కళ్ళు మూసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోవడమే ఆలస్యం. ఆ నిప్పునంతా సునాయాసంగా తాగేశాడు. గట 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 నీళ్లు తాగినట్టు. ఇదేమిటండి, నీళ్లు తాగినట్టు తాగుతున్నాడే కృష్ణుడు? ఆశ్చర్యం కదా. ఇదేం ఆశ్చర్యం లేండి, మాకు కూడా అక్కడక్కడ మ్యూజియంలోనో సర్కస్లోనో ఎక్కడెవడో ఉఫ్ అంటే ఇంత పెద్ద నిప్పు వస్తుంది. బయటికి వచ్చింది, లోపలికి వెళ్ళలా. వీడు నోట్లోకి కిరోసిన్ పోసుకుని ఉఫ్ అంటాడు, మంట పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణుడు బయట లోపలికి వేసుకున్నాడు. ఇదేమిటంటే అగ్నికి జన్మస్థానం ఏమిటి? భగవంతుడి ముఖం అట. పురుష సూక్తం చెప్తుంది. అగ్ని ఎక్కడి నుంచి పుట్టాడు? భగవంతుని సృష్టి విషయం ద్వితీయ స్కందంలో బ్రహ్మదేవుల వారి సృష్టి లేక భగవంతుని సృష్టి విషయం వచ్చినప్పుడు అగ్ని ఎక్కడి నుంచి జన్మించాడు అంటే ముఖాత్ ఇంద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. పురుష సూక్తం చెప్తుంది. ఎవరెవరు ఎక్కడి నుంచి అవతారం చేశారు? భగవంతుని దేహం నుండి. నాభి నుండి బ్రహ్మదేవుల వారు కమలం అయితే మిగతా దేవతలు కూడా భగవంతుడిని అవతారం చేసి పుట్టారు కదా. వాళ్ళ ఎక్కడి నుంచి? ముఖాత్ ఇంద్రశ్చ అగ్నిశ్చ. భగవంతుడి ముఖం నుండి ఇంద్రుడు అగ్ని పుట్టుకొచ్చారు. ముఖం నుండి వచ్చినటువంటి అగ్ని ముఖంలో వెళ్ళటానికి దేవుడికి ఏమి ఇబ్బంది లేదు, సునాయాసంగా. అలాగే 2 సార్లు కార్చిచ్చును భగవంతుడు పానం చేస్తాడు. మరికొద్ది రోజుల తర్వాత ఒక్కసారి పిల్లలందరూ ఆడుతూ ఉండగా అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది, మడువు. అక్కడ ఒక మహా సర్పం ఒకటి ఉన్నది, కాళీయముడు. దాని యందు కాళీయుడున్నాడు. అంటే పెద్ద విషజంతు, ఒక సర్పం. పిల్లలు ఆడుతూ ఆడుతూ వారి యొక్క కందుకం చెండు వెళ్ళి ఆ నీళ్లలో పడింది. అందరూ చూస్తున్నారట. దాన్ని తీసుకురావడానికి ఎవరికి ధైర్య సాహసాలు లేవు. కారణం ఏమిటంటే ఆ మడువు పైన, చెరువు పైన ఏమన్నా పక్షులు వెళుతున్నాయంటే పైన కింద పడిపోతాయట. అంత విషం ఉల్బణంగా ఉంది. యాసిడ్ కింద పోస్తే అలా పైన చేయబట్టినా కూడా సెగ తగులుతూ ఉంటుంది దాని పొగల వల్ల. దానికన్నా ఉల్బణంగా ఆ పాము లోపల ఉండడం వలన ఆ చెరువు అంతా విషపూరితమై చెరువు పైన వెళ్ళే పక్షులు కూడా ఆకాశంలో వెళ్ళి కింద పడతాయంటే ఎంత విషం ఉండాలి. అలాంటి మడువులో కృష్ణుడు లోపల దూకుతాడు. కాసేపు ఆ పాముతో కుస్తీ పట్టి యుద్ధం చేసి దాని తలపైన భగవంతుడు నిలబడతాడు. దాని తోకను పట్టుకున్నాడు. పాముకి ముఖంలో విషం, దాన్నే తొక్కుతున్నాడు భగవంతుడు. దానిపైన నిలబడి నర్తన చేస్తున్నాడు. దాని విషమంతా అణిచివేస్తున్నాడు, కూడా పొగరు కూడా అణిచివేస్తున్నాడు. నాగపత్నులందరూ వచ్చారు, ఆ పాము యొక్క భార్యలు వాళ్ళందరూ వచ్చారు. కృష్ణ, నిజంగా నా భర్త చేసింది తప్పే. మా జన్మయే క్రూర జన్మ, క్రూర జంతువులు మేమంతా. నిజంగా మమ్మల్ని నీవు ఉద్ధారం చేశావు అని వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు భగవంతుణ్ణి. నా భర్తకు ఇచ్చినటువంటి శిక్ష సరి అయినది. న్యాయోహి దండ కృతకిల్విషో, న్యాయమైనటువంటి దండం అని వాళ్ళందరూ చెప్తూ ఇక్కడ భగవంతుడు ఆ పాము పైన నిలబడి నర్తన చేస్తున్నాడట. చూడండి, నర్తన చెయ్యాలన్నా కూడా దాని వెనక ఒక చక్కటి సంగీతం ఉండాలి. మనం ఉన్నట్టుండే డ్యాన్స్ ఏం చేయలేం. మనకి ఏదైనా మంచి మ్యూజిక్ వినపడింది అనుకోండి, అప్పుడు మనం కూడా కూర్చున్నట్టు కాస్త కాళ్ళు చేతులు అటు ఇటు కదపడం మొదలు పెడతాం. ఈ కృష్ణుడి నర్తనకు పూర్వంలో బ్రహ్మదేవులు వారు వచ్చారు, రుద్రదేవులు వారు వచ్చారు, ఆంజనేయ స్వామి వచ్చాడు, ఇతర సకల దేవానుదేవతలందరూ వచ్చి ఆకాశం నిలబడ్డాడు. ఏం జరుగుతుంది చూద్దామని. కింద ఆ చెరువు చుట్టూ ఊర్లో ఉన్న ప్రజలందరూ వచ్చి వాళ్ళు చూస్తున్నారు. ఎవరో పిల్లాడు వెళ్ళి చెప్పాట, అమ్మ కృష్ణుడు కాళీయుడు మడుగులో దూకేశాడు అని చెప్పగానే అందరూ ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఏం జరుగుతుంది? కింద ఊర్లో వాళ్ళు, ఆకాశంలో దేవతలు. అనీనద పద్మభవో మృదంగం జగౌ హనుమాన్ జగతామధీశం అనర్తయత్తాళగతీకపత్తి ననర్త గోపాలక బాలమౌలి. అనీనద పద్మభవో మృదంగం. బ్రహ్మదేవుల వారు వచ్చి మృదంగం వాయిస్తున్నారట. ఆంజనేయ స్వామి వారు వచ్చి గానం చేస్తున్నారట. మహరుద్రదేవుల వారు పరమశివుడు తాళం వేస్తున్నారట. చూడండి, ఒక డ్యాన్స్కి
తాళం, సంగీతం, మృదంగం అన్ని జత కూడా. ఇక దేవుడికి ఏం చెప్పాలి? సునాయాసంగా ఆనందంగా నర్తన చేస్తున్నాడు, డ్యాన్స్ చేయడం మొదలు పెడుతున్నాడు. శివుడి ఒక నర్తన ఉన్నది, ఆయన నటరాజా అనే అంటారు ఆయన్ని. ఆయన ప్రళయ తాండవం, ఆయన తాండవం చేయడం మొదలుపెట్టే ప్రళయం అయిపోతుంది, అంత కోపం వచ్చేస్తుంది. దేవుడు ఆనంద తాండవం, ఇక్కడ ఆనందంగా సంతోషంగా నర్తన చేస్తున్నాడు. చేశాక వీడి గర్భము విషము రెండు తగ్గిపోయాయి పాముకి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవన్నాడు. బయటికి వెళ్ళిపోవడం వాడన్నాడు, స్వామి నేను ఎక్కడికి వెళతాను, వెళితే నాకు ప్రాణభీతి ఉన్నది. ఎందుకు అంటే ఒక శాపం ఇక్కడ ఉన్నది. సౌభరి అన్నటువంటి ఒక మహర్షులు వారు గరుత్మంతునికి ఒక శాపం ఇచ్చారట ఒక ప్రసంగాన. గరుత్మంతుడికి వీళ్ళందరూ కూడా ఆహారంగా వెళ్ళాలి అన్నటువంటిది ఒక నియమం అట. ఒకప్పుడు పాములందరూ కూడా గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళాలి అని రోజు ఇష్టానుసారంగా గరుత్మంతుడు తినేసేవాట అందరినీ పట్టుకొని. వీళ్ళందరూ కలిసి గరుత్మంతుడికి అయ్యా అలా వద్దు, మేము రోజుకి ఒకళ్ళు వస్తాం, మేము తినేసి. సరే ఒప్పందం కుదిరింది. ఒక రోజున ఈ కాళీయుడిది సరిది వచ్చింది, వంతు వచ్చింది, వెళ్ళకుండా తప్పించుకుందాం. ఎక్కడికి వెళ్ళాలంటే ఈ చెరువుకు వచ్చాడు. మరి ఇక్కడ ఎందుకు తప్పించుకున్నాడు? ఎలాగంటే ఈ మడుగులో ఒకప్పుడు అనేక చేపలు, రకరకాలుగా జీవ జంతువులన్నీ ఉండేవి. ఇవన్నిటిని గరుత్మంతుడు తింటూ ఉంటే సౌభరి ఋషులు వారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మొరపెట్టుకుంటే ఆయన నీవు ఈ చెరువుకు వచ్చి ఇక్కడ ఏమన్నా విఘ్నం కల్పించావా, నీ ప్రాణం పోతుంది చూసు అని చెప్పి గరుత్మంతుడికి శాపం ఉండడం వలన గరుత్మంతుడు ఇక్కడ రాకుండా ఉన్నాడు. అందుకని కాళీయుడు ఈ మడుగులో తల దాచుకున్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిపో అంటే వెళుతున్నాడు. స్వామి నన్ను గరుత్మంతుడు తింటాడు. దేవుడు అన్నాడు ఇంకెక్కడా భయం లేదు. ఎందుకు అంటే ఇంతసేపు దేవుడు వాడి శిరస్సున కాలు పెట్టాడు. శటగోపం పెట్టించుకుంటాం, షటారి అని అంటారు. మత్స్య సంప్రదాయంలో అది లేకపోవచ్చు, వైష్ణవ సంప్రదాయంలో ఉన్నది. శటారి పైన ఏముంటుంది? దేవుడి పాదాలు ముద్రితమై ఉంటాయి, రెండు చిన్న పాదాలు ఉంటాయి పైన. అది మన శిరస్సున పడిన దేవుడు నా నెత్తిన కాలు పెట్టని. బలిచక్రవర్తి కోరి పెట్టించుకున్నాడు, నా నెత్తిన కాలు పెట్టు అని. భగవంతుడు కోరి వీడి నెత్తిన పెడుతున్నాడు. దేవుడే అనుకున్నాడు వీడి నెత్తిన కాలు పెట్టాలి. మనము తిరుపతికి వెళ్ళాం, క్యూలో నిలబడ్డాం, ఉన్నటువంటి వెంకటేశ్వర ఆరాధించి లటక్కని కాలు పెట్టాడు అనుకోండి మన పరిస్థితి. భగవంతుడి పాదం మన నెత్తిన పడాలి, ఆ పాద ధూళి మన శిరస్సున ఉండాలి. ఆ భగవంతుని యొక్క పాదంలో శంఖ చక్ర ధ్వజ వజ్ర రేఖా చిహ్నితమైనటువంటి పాదం విష్ణు పాదము అని అంటాం. విష్ణు పాదంలో 21 లక్షణాలు చెప్తారు. రథం ఉండాలి, మీనాంకం ఉండాలి, నారాయణ ఉండాలి, శంఖ చక్రమి ధ్వజ ఇవన్నీ ఉండాలి. అలాంటి పాదం ఎల్లప్పుడూ మన దేహం పైన ముద్రితమై ఉండాలి, విష్ణు చిహ్నం ఉండాలి. దాన్నే ఆ విష్ణు యొక్క పాద ధూళిని గోపీచందనము అని అంటారు. భగవంతుడు పాదధూళి అట. భగవంతుడు ఆ గోకులంలో తిరిగాడాడు. అక్కడ తిరిగినటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మట్టియే ఆ ధూళియే గోపీచందనం. ఇప్పటికి కూడా ద్వారకలో ఒక తలాబ్ ఉంది, గోపీ తలాబ్. దాని నిండా ఉన్న మట్టియే గోపీచందనం. మనమంతా మధ్య సంప్రదాయం వాళ్ళు అక్కడ మట్టి తెచ్చుకొని మనం గోపీచందనం ధారణ చేస్తాం. ఏమవుతుంది ఈ గోపీచందన ధారణ? మట్టి రాసుకోవడంలో ఏమవుతుంది? ఇవాళ ప్రకృతి చికిత్స అని మొదలయ్యాక దాంట్లో మట్టితో కూడా స్నానాలు చేయించారు కొన్ని మొదలయ్యాయి. ఇవాళ మనం ఇది మంత్రపూతంగాను భగవంతుని పాదధూళిగాను రెండుగా భావించి దీన్ని మనం నామాలు వేసుకుంటున్నాం. ఎవరి దేహం పైన విష్ణు చిహ్నం ఉన్నదో వాడు విష్ణు భక్తుడు. శాస్త్రం ఒక మాట చెప్తుంది, ఎవరి నుదిట నామం లేదో వారి నుదురు చూస్తే స్నానం చెయ్యాలి. తమిళనాడులో ఒక నియమం ఉంది, వాడు ఎవడైనా కావచ్చు, స్మార్త కావచ్చు, వైష్ణవ కావచ్చు, మధ్వ కావచ్చు, ఒక బొట్టు వాడికి ప్రతివాడు లేవగానే పొద్దున ఒక బొట్టు పెట్టేస్తాడు. ముందు పూజ ఏం చేశాడు, ఎంత చేశాడు మనకు దాని గురించి మనం వెళ్ళట్లేదు. ఒక బొట్టు, అది అడ్డంగా ఉండని, నిలువుగా ఉండని, కుంకుమ ఉండని, విభూది ఉండని, గంధం ఉండని, ఏదో ఒక బొట్టు ఉంటుంది. ఆ నామానికి ప్రాధాన్యత ఉన్నది. ఇవన్నీ నామాలు భగవంతుని శంఖ చక్ర గదా పద్మాలు పంచముద్రలు మనం దేహం పైన మనం వేసుకుంటాం. శంఖ చక్ర గదా పద్మ నారాయణ ముద్రలు, అదే గోపీచందనంతో మనం ఈ ముద్ర ధారణ చేస్తాం. అలాంటి భగవంతుడి పాదమే వీడి శిరస్సు పైన ముద్రించబడింది. దానికి ఒక విలువ ఎక్కువ.
నామం లేకపోతే దానికి విలువ లేదు. ఇవాళ ఒక చిన్న పెన్ అండి, రేనాల్డ్స్ పెన్ తీసుకోండి, 5 రూపాయలు లేక 10 రూపాయలు దాని కాస్ట్. లోపల రీఫిల్ తీయండి, ఎంత చిన్నది ఉంది. ఆ రీఫిల్ పైన కూడా వాడు రాస్తారు 0.4 ఏదో ఒకటి అంకె వేస్తాడు, 5. అంటే ఎవరు దీన్ని ప్రింట్ చేసిన వాడు, దీన్ని ముద్రించిన వాడు, దీన్ని మ్యానుఫ్యాక్చర్ ఎవడు, దానిపైన వేశాడు. రేనాల్డ్స్ పెన్ను తీయండి, ఇంకొక ఏదో చిన్న సాధన తీయండి, గడియారం ఉంది చేతిలో, దాని లోపల తీయండి, దాంట్లో చిన్న బ్యాటరీ, దాంట్లో కూడా ఎవడో రాస్తాడు మేడ్ ఇన్ జపాన్, ఇండియా, ఇంకోటి రాస్తాడు. అంటే ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ప్రతి దానిపైన ఆ గుర్తు ఉన్నది, ఎవడు దీన్ని నిర్మించాడు. మరి ఇంత పెద్ద దేహం ఉండి దీనిపైన ఎక్కడన్నా మ్యానుఫ్యాక్చర్ ఎవడు దీన్ని నిర్మాణం చేసి ఇచ్చినవాడు, ఎక్కడ జరిగింది ఇది? ఎక్కడా లేదు. దేవుడు నా కంపెనీ ఒక సీల్ గుర్తుంటే మన పైన ఆవులకు ఆంబోతులకు వేస్తుంటారు చూడండి, వదిలేస్తుంటారు గుళ్ళకు, దానిపైన ఒక శంఖ చక్రమో ఇంకోటి ఏదో వదిలేస్తారు గుడి, ఇది మా అది ఇంకెవరు ముట్టుకోవడానికి లేదు. ఏదో ఒక ప్రాపర్టీ సైట్ కొన్నాం, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో, ఎవరిదో వేసుకుంటాడు. మరి మనమేం వేసుకున్నాం? ఏముంది మన పైన? ఎవరిది ప్రాపర్టీ? ఎవరిచ్చింది మనకి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? శివభక్తుడివా, విష్ణు భక్తుడివా, శ్రీ వైష్ణవుడివా, మధ్య సంప్రదాయమా, ఏది నీది? ఏమీ తెలియదు. నుదుట నామం పెట్టుకొని వెళితే వాడిని చూడగానే అనొచ్చు కొద్ది రోజులు మనల్ని, ఓ నామం పెట్టుకున్నాడు, ఇంకోటి ఏదో చేశాడు మేబీ. అలాగని ఎవరన్నా సిక్ వాడిని అనండి చూద్దాం, దమ్ముందో. ముస్లిం అని అనండి, గడ్డం పెంచుకున్నావనండి, వాడు నిశ్చయించుకున్నాడు వాడు చేయాలని, వాడిని ఎవరు అనట్లా. మనలోనే మనకు ఆలోచన, నన్ను ఎవడో ఏమో అంటారు, అలాగే మనలో మనం ఇది అవుతున్నాం. కావున ఈ విష్ణు నామాలు మన దేహం పైన ఉంటే భగవంతుడి నుండి మనకు అనుగ్రహం ఉంటుంది, ఇతరుల నుండి రక్షణ ఉంటుంది. అదే ఇక్కడ నామం గురించి చెప్తూ వాడిని పంపించేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఈ విధంగా భగవంతుడు చేస్తూ క్రమేపీ భగవంతుడు అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. ముందరగా భగవంతుడు వేణుగానం చేస్తాడు, అద్భుతమైనటువంటి వేణుగానం. ఈ వేణుగానానికి గోకులంలో ఉన్నటువంటి సకలురు కూడా మోహితులయ్యారు. ఒక్క రోజున కృష్ణుడు మధురమైనటువంటి వేణుగానం చెయ్యాలి. ఆ వేణుగానానికి గోపికలందరూ ముగ్ధులయ్యారట. శరచ్చంద్రిక, శరదృతు ఆసన్నమైంది, వనమంతా చక్కగా ప్రఫుల్లితంగా ఉంది. ఆ భగవంతుని పాదస్పర్శతో బృందావనం పరమ సంతోషంగా ఉందట. ప్రకృతి చాలా అందంగా సుందరంగా ఉంది. ఆ నిండు పౌర్ణమి నాడు భగవంతుడు వేణుగానం చేస్తుంటే గోపికలెల్లరూ వచ్చారు. భగవంతుని చూసి, స్వామి మా కోసం వేణుగానం చేయమన్నారు. భగవంతుడు మధ్యలో నిలబడ్డాడు, చుట్టూ వలయాకారంగా వాళ్ళందరినీ నిలబెట్టాడు. ఒక గోపి, ఆ గోపి చేయి పట్టుకున్నాడు, పక్కన ఇంకొక గోపి, మళ్ళీ అక్కడ కృష్ణుడు ఉన్నాడు. ప్రతి గోపి పక్కన కృష్ణుడు. నారీ నారీ నడుము మురారి, అంగనా మంగనా మంతరే మాధవం. అంగన ఇద్దరు గోపికలు, మధ్యలో కృష్ణుడు. ఇలాగ పెద్ద వలయాకారంగా నిలబడి భగవంతుడు రథోత్సవంలో పాల్గొన్నాడు. ఈ భగవంతుడు మధురమైనటువంటి వేణుగానం చేస్తుంటే ఎలాగుంది అని అంటే భాగవతకారులు ఎంత అద్భుతంగా చెప్తారు దాన్ని. భగవంతుడి వేణుగానం వినటానికి ప్రవహిస్తున్నటువంటి నది ఆగిపోయిందట. నీళ్లు తనంతకు తనే, నిన్న మొన్న ఎక్కడో పేపర్లో చూసాం, మీరే చూపించారు అనుకుంటాం, కాశ్మీర్లో ప్రవాహంగా వస్తున్నటువంటి నీళ్లు అలాగ ఐస్గా గడ్డగట్టకపోయింది. హిందూ పేపరా? మేబీ హిందూ అనుకుంటాం. నీళ్ళు అలా నిలబడిపోయాయి కృష్ణుని వేణుగానానికి. అంటే నేను ముందర వెళ్ళిపోతే నాకు వేణుగానం వినపడదో ఏమో. జింకలు, సింహం, వైర జంతువులు పక్క నిలబడ్డాయి. వైరం మర్చిపోయి, శత్రుత్వం మర్చిపోయి కృష్ణుని వేణుగానం వింటూ. నెమలి, పాము, ముంగిస, పాము పక్క నిలబడ్డాయి, వైరం మర్చిపోయాయి, మధుర వేణుగానంలో ఉన్నాయి. చెట్లు ఇలా ఊగుతున్నాయి, ఇలా ఊగింది అలా ఉండిపోయింది. నేను ఈ పక్కకి వెళ్ళిపోతే నాకు దూరం అయిపోతుంది, నేను వినలేనేమో. అంటే ప్రకృతి కూడా భగవంతుడి యొక్క వేణుగానం వినటానికి సిద్ధపడింది. సరే ప్రకృతి వదిలేయండి, రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు కరిగి నీళ్ళు అయిపోయాయి. రాళ్ళు వదిలేయండి, సమాధి అవస్థలో ఉన్నటువంటి ఋషి మునులు లేచి కూర్చున్నారట. మనం సమాధిలో ఎక్కువసేపు ఉంటే మధురమైన వేణుగానం మనం వినలేము అని అలాగా అన్ని స్తబ్దంగా, గోడ పైన ఒక బొమ్మ రాస్తే, బొమ్మ గీస్తే ఎలాగుంటుంది అలాగ మొత్తం ఒక్కసారి స్తబ్దంగా ఉండిపోయింది.
ఎవరు కదలట్లేదు. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు ఏ అవయవం కదలిక లేదు. ఊగిన చెట్టు ఊగినట్టుగానే ప్రవహిస్తున్నటువంటి నీళ్లు నిలకడగా చిత్రం రాస్తే ఎలాగుంటే అలా ఉండిపోయిందట కృష్ణుని యొక్క మధుర వేణుగానానికి. గోపికల ఆ మధురమైన వేణుగానానికి ఆనందంగా రసోత్సవంలో పాల్గొన్నారు. కానీ ఇక్కడ చిన్న సందేహం వస్తుంది. రాళ్ళు కరిగి నీళ్ళైపోయాయి, ఎండిపోయిన చెట్లు చిగిరించాయి, ప్రవహిస్తున్నటువంటి నది ఆగిపోయింది అంటే కృష్ణుడు వేణుగానం చేస్తున్నాడు కదా. ఆ వేణు అంటే ఏమిటి? వెదురు. మరి ఆ వెదురు ఎందుకు పచ్చిగవ్వలేదు? ఎండిపోయిన చెట్టు చిగిరించింది, రాళ్ళు నీళ్ళైపోయింది, ప్రవహించే నది ఇంకోటి అయింది. మరి వేణు ఎందుకు చిగిరించలేదంటే అది లక్ష్మీదేవి అక్కడ వచ్చి కూర్చుందట. పచ్చిగా ఉంటే ధ్వని రాదని, ఎండిపోయి ఉండాలి. లక్ష్మీదేవి ఆలోచించిందట, ఇవాళ నాకు కృష్ణుడి యొక్క చుంబనం దొరకాలి, ఆ భగవంతుని అధరోష్ట దాని యొక్క స్పర్శ నాకు కలగాలి, నేను వేణువులో వస్తానని చెప్పి వేణువులో వచ్చి కూర్చున్నాను. ఒకవేళ పచ్చితో పడేసి ఇంకోటి తీసుకుంటాడు. అందుకని ఆ అధరోష్ట చుంబన లక్ష్మీదేవికి తనకు కావాలని వచ్చి ఆవిడ నిలబడిందేమో అని ఈ విధంగా చక్కగా వర్ణన చేస్తున్నారు. ఇలాగ వాళ్ళందరితో కూడుకొని కృష్ణుడు వేణుగానం చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నప్పుడు కాసేపటికి అందరికీ గర్వం వచ్చింది. కృష్ణుడిని నేను పట్టుకున్నాను, ఇవాళ కృష్ణుడు నా చెంత ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, నన్ను మీరు పట్టుకున్నారా, మిమ్మల్ని నేను పట్టుకున్నాను, చూద్దాం అని కాసేపటికి ఉన్నటువంటి మాయమైపోయాడు అక్కడి నుంచి. ఆ ఎందుకో హస్తస్పర్శలో వ్యత్యాసం కలిగింది. పురుషుల హస్తస్పర్శానికి స్త్రీ హస్తస్పర్శ కాస్త వ్యత్యాసం ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. చూడగానే నా చేయి నీవెందుకు పట్టుకున్నాను, ఇలాగ పరస్పరంగా కలహం మొదలైపోయింది. అందరూ కలహం పడకన్నా కృష్ణుని చూస్తున్నారు. ఎక్కడ కృష్ణుడు? గర్వం వచ్చింది, కృష్ణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ వెతుకుతున్నారట. వెతుకుతూ ఎంత విచిత్రంగా వాళ్ళందరూ గోపికలు ఏదో ఒక భక్తి కోసం, కామభక్తి కోసం వాళ్ళందరూ వచ్చిన వాళ్ళని అంత మాత్రం మనం అనుకోకూడదు. వాళ్ళందరూ తపశ్చర్యం చేసినటువంటి వాళ్ళు, అపరోక్ష జ్ఞానులు వాళ్ళందరూ. కృష్ణుని యొక్క మధుర వేణుగానాన్ని విని ఆ రసోత్సవంలో పాల్గొనడానికే తపశ్చర్యం చేసినటువంటి వాళ్ళందరూ భగవంతుని స్తోత్రం చేస్తున్నారు. ఆ గోపికలు చక్కగా ఒక గీతికను పాడుతున్నారు. వాళ్ళందరూ పాడినటువంటి గీతికను శ్రీమద్ భాగవతంలో చాలా రమణీయంగా వర్ణన చేస్తూ దాన్ని గోపీ గీతగా చెప్తారు. ఎంత సురసంగా, ఎంత సౌమ్యంగా, మధురంగా, ఆర్తిగా, ప్రణతిగా దేవుణ్ణి జ్ఞానమయంగా, లయబద్ధంగా పొగుడుతున్నారు. జయతి తేధికం జన్మనావృజా శ్రయత ఇందిరా సాధు తత్రహి దైతదృశ్యతాం త్వాం విదృక్షతాం త్వైధృతాసవ త్వాం విచిన్వతే శరదుదాశయే సాధుజాత సరసిజోదర శ్రీమృషాదృషా సురథనాథతే శుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వద. నీవు మాకెంత ఉపకారం చేసావయ్యా స్వామి. ఎందుకంటే జయతి తేధికం, నీ యొక్క జన్మ చేత, నీ యొక్క అవతారం చేత వ్రజ గోకులం జయతి, ప్రపంచమంతా కూడా అటువైపే చూస్తున్నారు. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? మథురలో పుట్టాడు అని మథుర వైపు చూస్తున్నారు. ఇవాళ మథురకు ఇంత చక్కటి గౌరవం ఇచ్చావు అంటే నీ యొక్క అవతారం చేత. తవ జన్మన వ్రజ జయతి. ఇక్కడ భగవంతుని యొక్క 10 అవతారాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు తర్క వ్యాకరణమయబద్ధంగా. తవ జన్మన వ్రజ అంటే గోకులం, వ్రజకులం, గోకులం అంటారు. గో అన్నదానికి భూమి అని అర్థం, గో అన్నదానికి వేదము అని అర్థం, గో అన్నదానికి మాటలు అర్థం, గో అన్నదానికి పర్వతము అని అర్థం. ఇలాగ డిక్షనరీలో మనకు అనేక పర్యాయ పదాలు కనిపిస్తాయి. తవ జన్మన, నీ యొక్క జన్మ చేత గోకులం. కులం అంటే సమూహం, గుంపు, యూనిటీ అని అర్థం. గో అంటే వేదం, వేదం యొక్క సమూహం అంటే వేదములు. జయతి రక్షించబడ్డాయి. హయగ్రీవాసుడు సోమకాసుడు వేదాలను దొంగలిస్తున్నప్పుడు నీవు మత్స్యావతారిగా వచ్చి వేదాలను ఉద్ధరించినటువంటి వాడివి. గో అంటే పర్వతం, నగ. ఆ పర్వతాన్ని ఉద్ధరించడానికే నీవు వరాహుడిగా, లేక గో అంటే భూమిగా, భూమిని ఉద్ధరించడానికి, పర్వతాన్ని ఉద్ధరించడానికి కూర్మగా, భూమిని ఉద్ధరించడానికి వరాహుడిగా ఇలాగ నీవు వచ్చావు. ఇలాగ 10 అర్థాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఈ విధంగా నీవు మాకు ఇక్కడ గోకులంలో అవతారం చేసి ఎన్నోసార్లు మాకు వచ్చినటువంటి అనేక ఇబ్బందుల్ని తొలగించాము. ఎందరో రాక్షసులు గోకులం మీదకి వచ్చారు, వాళ్ళందరినీ సంహారం చేశాం. ఆ మడుగులో ఉన్నటువంటి కాళీయుణ్ణి ఉద్ధరించాం, మాకు విషబాధ లేకుండా చేశాం. కార్చిచ్చు వచ్చింది, దాని నుంచి మమ్మల్ని రక్షించాం. వృషజలాశయా వ్యాధ రాక్షసా వృషమారుతాద్వైద్యుతానలా వృషభయాద్భయాద్విశ్వతో ముఖా వృషభతే వయం రక్షితాముహు సకలు గోపికా నఖలు గోపికా నందనో భవా నఖిల దేహినాం అంతరాత్మధృక విఖన సాక్షితో విశ్వగుప్తయే సఖవుదేయివాన్ సత్వతాంకులే. నీ కోసం ఇవాళ మేమంతా వెతుకుతున్నాం. ఎలాగ వెతుకుతున్నారు అంటే, అక్కడ వనంలో ఉన్నటువంటి చెట్లు పెరిగాయట. చంపక వృక్షం చెట్టును అడిగారు, అమ్మా చంపక పుష్పమా వృక్షమా, నీ దగ్గర ఏమన్నా కృష్ణుడు ఉన్నాడా, వచ్చాడా? మల్లికా పుష్పమా జాతి పుష్పమా, నీ దగ్గర ఏమన్నా కృష్ణుడు ఉన్నాడా? ఇంకొక పుష్పమా? అలాగే ప్రతి చెట్టును వెళుతూ అడుగుతూ తులసిని అడుగుతారు. తులసి ఎప్పుడూ భగవంతుడు నీ చెంతయే ఉంటాడట కదా. తులసి ఎక్కడో భగవంతుడు అక్కడట. ఎక్కడ తులసి వృందావనం ఉన్నదో అక్కడ దేవుడు ఉంటాడు అని. తులసి కాననం యత్ర యత్ర పద్మవనాని చ వసంతి వైష్ణవా యత్ర తత్ర సన్నిహితో హరి. ఎక్కడ తులసి ఉన్నదో అక్కడ భగవత్ సన్నిధానం. అందుకనే మన పూర్వీకులు మన ఇంట ముందరగా తులసి వేసేవారు. వైద్యకీయ శాస్త్రంలో కూడా తులసి ఇంటి ముందరగా ఉంటే మనకి ఎలాంటి రుగ్మతలు లోపలికి దరి రావు. గుమ్మానికి పసుపు రాయడం, మనం రాస్తున్నాం. ఎందుకు రాయట్లేదు చెప్పండి? రోజు రాయడం ఎందుకంటే ఒకసారి పెయింట్ వేసేస్తున్నాం అంతే. రోజు రాయడం మన వల్ల కాదండి. ఇలా ఎన్నెన్నో వరకు చెప్తున్నారు. ఇలా తులసి ఎక్కడ ఉన్నది, ఆ తులసిని వెళ్ళి అడుగుతున్నారు, నీ చెంత కృష్ణుడు ఉన్నాడా? ఇలాగ ప్రతి వారిని అడుగుతూ అడుగుతూ ఆ కృష్ణుడి యొక్క విరహంలో ఎంతసేపు గడిచారు అంటే వాళ్ళు త్రుటి యుగాయతే త్వామపశ్యతాం. త్రుటి యుగ, ఒక అలా కనురెప్పలు ఆర్పి తీసేంత సమయం కృష్ణుడు కనిపించకపోతే ఒక యుగం వలె వాళ్ళు గడిపారట కృష్ణుని లేకుండా. అంత బాధ కలుగుతూ ఉంది అని చెప్తూ, పతి సుతాన్వయా భ్రాతృబంధవా అతి విలంఘ్యతే హెచ్చుతాగత గత విదస్తవోద్గితమోహిత హితవయోషిత కస్య జన్నిషి. మేమంతా కితవ, మోసం లేనటువంటి వాళ్ళం, కాపట్యం లేనటువంటి వాళ్ళం. మా సకల పరివారాన్ని వదిలిసి నీ సేవ కోసం మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. మా పిల్లలు భర్తలు వాళ్ళందరినీ వదిలేసి వచ్చాం. కావున హే భగవన్, నీవు మమ్మల్ని రక్షించు. ఇక్కడ సైద్ధాంతికంగా కొన్ని మాటలు కూడా మనకు చెప్తా. ఎంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. సిద్ధాంతంలో రకరకాల పోటీలు ఉన్నాయి. కృష్ణుడే గొప్పవాడు, సర్వోత్తముడు అని చెప్పేటువంటి ఒక సిద్ధాంతం, సాత్విక సిద్ధాంతం, సర్వోత్తమ సిద్ధాంతం, విష్ణు సిద్ధాంతం. మహరుద్రదేవుల వారు సర్వోత్తములు అని చెప్పేటువంటి ఒక సిద్ధాంతం, దాన్ని పాశుపత ఆగమం అని అంటారు. శక్తి, గణపత్య, స్కాంద, ఇలా రకరకాలుగా సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ కాదని మేము నీ చెంతకు వచ్చాం, సర్వోత్తముడు నీవని తెలుసుకొని మేము వచ్చాం. మహరుద్రదేవుల వారి కుటుంబం, రుద్రదేవుల వారు, దుర్గాదేవి, గణపతి, స్కంద, ఈ నలుగురిది 4 సిద్ధాంతాలు. ఒకే ఇంట్లో ఉండి నలుగురు 4 ముఖాలుగా 4 సిద్ధాంతాలు చెప్పేశారు. భర్తది ఒక సిద్ధాంతం, పాశుపత ఆగమం. భార్యది ఒక సిద్ధాంతం, శక్తి. ఆవిడ తమిళనాడు వైపు శక్తి ఎక్కువ. అలా గణపతి సిద్ధాంతం, స్కంద, ఇలాగ రకరకాలుగా 4 సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కాదని నేను నీ చెంతకు వచ్చాను. ఇలా సైద్ధాంతికంగా దీనికి అర్థం మనం చేయొచ్చు. ఈ ప్రకారకంగా మిమ్మల్ని మేము వెతుకుతున్నామయ్యా అని చెప్తూ చివరికి అక్కడ ఏం జరిగిందంటే, వెళుతూ ఉంటే ఒక అడుగు జాడలు కనిపించాయట. 2 కనిపించాయి, ఒక పురుషుడిది ఒక స్త్రీది. ఆ పురుషుడి అడుగు జాడలో శంఖచక్రాలని, ఓ అట్లయితే ఇది దేవుడిది అనుకున్నారు. ఆ స్త్రీ ఎవరు తెలియదు. అలా ముందుకెళ్ళారు. అక్కడ ఒక ఆవిడ కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎందుకు నేను ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు అంటే, కృష్ణుడు నాకు కూడా నన్ను తీసుకొచ్చేశాడు. నేను అనుకున్నాను బహుశా కృష్ణుడికి మీ అందరికన్నా నేనంటే ఎక్కువ ప్రేమ, అందుకని నన్ను తీసుకొచ్చాడేమో కృష్ణుడు అని నేను అనుకున్నాను. నేనేం చేశాను, ఇక నేనేం చెప్తే కృష్ణుడు వింటాడు అని అనుకున్నాను. కొన్నిసార్లు అలాగే అవుతుంటుంది. చాలా సుందరంగా అందంగా ఉన్నా మనం ఏం చెప్తే వీడు వింటాడు, నా వెంటబడ్డాడు కదా అని అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు వాళ్ళ సమాజంలో. ఇంకా వాళ్ళు చెప్పిందే కదా, ఇంక వీడు మొగుడో అమ్మగారి మొగుడో తెలియదు. అలాగే ఇక్కడ ఈవిడ అలాగే ఆలోచించింది, నేను చెప్పింది కృష్ణుడు వింటాడు,
కృష్ణుడు వినేవాడా వినిపించేవాడా? కృష్ణుడు ఈవిడ చెప్పిందట, కృష్ణ నేను నడవలేకపోతున్నాను, కాస్త నన్ను నీ భుజాల మీద ఎత్తుకో. చూడండి, ప్రపంచంలోనే అతి పెద్దగా ఎత్తుగా ఎగిరేటువంటి గరుత్మంతుడు, ఇక గరుత్మంతుడికి మించి ఎగిరేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. భగవంతుని గుణగానం ఏ విధంగా చెయ్యను, అతడి శక్తి పరాక్రమాలు ఏ విధంగా చెప్పను అని ఒక దాసుల వారు అంటారు. ఎందుకు? గగనంలో సంచారం చేసే గరుత్మంతుడి మీద ఎక్కి కూర్చునేవాడు ఈ భగవంతుడు. గగనదలి సంచరిప గరుడదేవనే త్వరగా, ఆ గరుత్మంతుడే ఈయనకు వాహనంగా ఉన్నటువంటి వాడట. అలాంటి గరుత్మంతుడి భుజస్కంధాల మీద ఎక్కినటువంటి దేవుడి భుజస్కంధాల మీద ఎక్కడానికి ఈవిడ ట్రై చేస్తా ఉంది. ఈవిడన్నది నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నీ భుజాపై నేను ఎక్కి కూర్చొని నన్ను తీసుకెళ్ళి. దేవుడు అన్నాడు, సరే కూర్చో అని. నేను కింద కూర్చుంటాను, నా భుజాల మీద కాలేసి కూర్చోను. సరే, కాలు వేసావా? వేశాను. కుడికాలు వేశాను. ఓకే, లేచాడు. కృష్ణుడి కింద మాయమైపోయాడు. అంతే. ఆవిడ అక్కడ కూర్చొని నడుస్తుంది. ఇలాగ భగవంతుడు ఇలా ఇక్కడి నుంచి కూడా మాయమైపోయాడు తన చరిత్ర తను చెప్పుకొని ఏడుస్తూ, అప్పుడు వాళ్ళందరికీ జ్ఞానం కలిగింది. మనం దేవుణ్ణి పట్టుకునే వాళ్ళం కాదు, దేవుడు మనల్ని పట్టుకునేవాడు. దేవుడు పట్టుకుంటే మనం ఉంటాం, లేదంట లేదు. రాముడిది ఒక కథ చెప్తాను, ప్రసంగం కానప్పటికీ చెప్తాను. దేవుడు పట్టుకుంటే మనం ఎలా ఉంటామని చెప్పడానికి. నిన్న నాకు ఒకళ్ళు అడిగారు, కృష్ణకోటి ఎందుకు రాయరు అని, రామకోటి ఎందుకు రాస్తారు అని. రాత రామనామం మొదలైందే రామాయణంలో, దేవుడి నామం మొదలైంది. అక్కడ సముద్రంలో సేతు కడుతున్నారు ఆ కాలంలో. మరి ఆ రోజు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎలాగుందో తెలియదు, రాయి వేస్తే అలా నీళ్ళలో ఉండిపోతా ఉంది. అది ఇప్పటికీ దానికి అంత దొరకట్లేదు. ఆ రాయి పైన రామనామం రాసి వేస్తున్నారు. ఆ రాసిచ్చేవాడు ఎవరు? మొట్టమొదటి రామకోటి మొదలుపెట్టింది ఆంజనేయ స్వామి. ఆయన రాయి పైన రాయడం, శ్రీరామ్ 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 రాస్తున్నాడు. రాయడం, ఇవ్వడం, వాళ్ళందరూ తీసుద్దామని సముద్రంలో పడేయడం. రాముడు ఒక కొండపైన కూర్చున్నాడు, దూరం అంతా చూస్తున్నాడు, పర్యవేక్షణ. ఏంటి రాళ్ళు మునగట్లేదు ఏమిటి? ఈయన రాముడికి ఒకసారి డౌట్ వచ్చింది. ఏదో చూద్దాం, సంథింగ్ ఏదో దీన్ని ఆలోచన చేయాలి అని చెప్పి మళ్ళీ తనకే మనసులో ఆలోచన, ఒకవేళ నేను రాయి వేస్తే డుమ్మని మునిగిపోతే ఏంటి నా సంగతి అనుకున్నాడు. అట్లయితే రేపు పొద్దున వేకువజామున మనం రావాలి, ఎవడు ఉండడు కదా. ఓ రోజు తెల్లారుజామున లేచాడు, ముసుగేసుకున్నాడు, వీధిలో వెళుతున్నాడు, ఒకడే మారు వేషంలో ఉన్నాడు. వెళుతుంటే వెనక్కి ఎవరో వస్తున్నట్టుగా తనకు అనుమానం. వెనక్కి తిరిగి చూస్తుంటే ఎవరు కనపడు. అలా మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు, మళ్ళీ అనుమానంగా వెనక్కి, కానీ ఎవరు కనిపించట్ల. కానీ ఎవరో వస్తున్నారని మనసు చెప్తానే ఉన్నది. సముద్రం ఒడ్డు దాకా వెళ్ళాడు. అక్కడ అనేక కొండరాళ్ళు పడ్డాయి, రాయటానికి ఒక శుద్ధ ముక్కలాంటితో పడింది, తీసుకున్నాడు. తన పేరు తను రాశాడు. వెళ్ళి తీసుకెళ్ళి వేశాడు, డుమ్మని మునిగిపోయింది. ఎవరో వెనక హాహా అని నవ్వారు. తిరిగి చూశాడు, ఆంజనేయ స్వామి వెనక వచ్చారు. ఆయన కూడా ఎప్పుడూ రాముడు వెంటబడేవా ఆయన. రాముడు ఎక్కడున్నా, ఎప్పుడు లేచినా, ఎప్పుడు కూర్చున్నా రాముడు వెంటే ఉండే ఆయన. ఆయన వచ్చి అంతా చూసి నవ్వారు. ఎందుకయ్యా నవ్వావు? చూడండి, మనం చేసింది ఎప్పుడన్నా ఫెయిల్ అయింది అనుకోండి, ఎవరన్నా నవ్వితే దాని అంత బాధ ఇంకొకటి ఉండదు. రాముడు అడిగాట, ఇది రాముడిది ఫెయిలా ఏమైంది సక్సెసా? ఆంజనేయ స్వామి మాటల్లో విందాం మనం. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. స్వామి, నీ పేరు చెప్పి మేము రాస్తే అది ఉండిపోతా ఉంది, ఎందుకు నీ పేరు బలం అక్కడ ఉంది. ఇవాళ ఆ పేరు నీవే రాసి నీవే చేయి వదిలేసావు. పట్టుకునేవాడివే నీవు, అందరినీ పట్టుకునేవాడివి నీవు. నీవే చేయి వదిలేసి ఇంక మమ్మల్ని పట్టుకునేవాడు ఎవరున్నాడు చెప్పు. అలాగా దేవుడు మమ్మల్ని అందరినీ పట్టుకునేవాడు, మనం దేవుడిని పట్టుకునేవాళ్ళం కాదు. దేవుడు గట్టిగా ఉన్నట్టే మనం అందరం ఉన్నట్టే. ప్రహ్లాదుడిని ఎన్నిసార్లు భగవంతుడు పట్టుకొని రక్షించలేదు. ఆ నమ్మకం వీళ్ళలో వస్తూ ఉన్నది. వీళ్ళందరూ స్వామి మమ్మల్ని నీవే రక్షించాలి అన్నటువంటి జ్ఞానోదయంతో వాళ్ళు భగవంతుని స్తోత్రం చేయగా భగవంతుడు మరల వారికి దర్శనమిచ్చి వాళ్ళందరికీ అనుగ్రహం చేస్తున్నాడట. ఈ ప్రకారకంగా భగవంతుడు ఒకసారి చీర అపహరణ చేస్తాడు. వీళ్ళందరూ కాత్యాయని వ్రతం చేస్తున్నారు. కాత్యాయని మహాభాగి మహాయోగిన్యధీశ్వరి నందగోపస్పం దేవి పతిమే కురుతే నమః. పెళ్లి కానటువంటి అమ్మాయిలకు ఇదొక వ్రతం, ఇది కాత్యాయన వ్రతం అని అంటారు. ఈ కాత్యాయన వ్రతం చేస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది. దానికి ఏదో కొన్ని నియమాలు ఉన్నాయి. మౌనగౌరి వ్రతం అని, కాత్యాయన వ్రతం రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆ గోపబాలికలందరూ స్నానానికి వెళ్ళారు. వస్త్రాలని గట్టును పెట్టి స్నానం చేస్తున్నారు. భగవంతుడు వచ్చి ఆ వస్త్రాలను తీసుకుని పైన కూర్చున్నాడు. వేణుగానం చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ చూశారట, కృష్ణ మా వస్త్రాలు మాకివ్వు. భగవంతుడు ఉన్నాడు, నాకు నమస్కారం చేయండి, నేను మీకు ఇస్తాను. మీరు చేసింది తప్పు.
ఎందుకు? మీరు ఒక నియమంగా ఉన్నారు, ఒక వ్రతధారణ చేశారు, కాత్యాయన వ్రతం చేస్తున్నారు. ఈ వ్రతధారణ చేస్తున్నప్పుడు నియమానికి, సామాన్య నియమానికే భంగం. వస్త్రరహితంగా స్నానం చేయకూడదు అన్నటువంటిది నియమం ఉంది. మీరు అలాంటి పని చేస్తున్నారు. కావున మీరు చేసినటువంటి అపచారానికి శిక్షగా నాకు నమస్కారం చేయండి, ప్రాయశ్చిత్త రూపంగా నమస్కారం చేయండి అంటే ఒక చేత్తో నమస్కారం చేశారు. దేవుడు అన్నాడు, ఒక చేత్తో నమస్కారం చేస్తే యమధర్మరాజుల వారు చేయి కత్తిరించేస్తారు. ఇవాళ మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. నమస్తే అని ఒకే చేత్తో సలాం కొట్టడం. అది మన సంస్కృతిలో, మన సంప్రదాయంలో లేదు. నమస్కారం అనగా రెండు చేతులు జోడించి అవతల ఉన్నటువంటి వారికి, పెద్దవారికి నమస్కారం. నమస్కారం చేస్తే ఏమవుతుంది? ఎందుకు నమస్కారం చెయ్యాలి? అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వృద్ధంతే ఆయుర్విద్యా యశో బలం. 4 అభివృద్ధి అవుతుందట. పెద్దవారికి మనం రోజు ఉదయం లేవగానే ఒక నమస్కారం పెట్టాలి. భూమాతకు నమస్కారం, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు వారికి నమస్కారం, దేవుడికి నమస్కారం, తులసికి నమస్కారం, గో నమస్కారం చెయ్యాలి. ఏమవుతుంది మనకు? నమస్కారం ఇది ఖర్చేం లేదు, పైసా ఖర్చేం లేదు. చేతులు జోడించి వారికి పాదాభివందన. నమస్కారం అంటే పాదాభివందనయే. సమాన స్కందులు నమస్కారం, లేదా మాట హలో హరయే నమః నమస్కారం. ఇలాగ పాదాభివందన చేసి నమస్కారం చేయడంలో మనకు జరిగేది ఏమిటి అంటే, శాస్త్రం మనకు 4 లాభాలు చెప్తుంది. ఆయుర్ విద్య యశో బలం చత్వారి తస్య వృద్ధ్యంతి. 4 మనలో పెరుగుతాయట. ఆయుష్ పెరుగుతుంది. మనకన్నా పెద్దవారికి నమస్కారం చేస్తే చిన్నవారికి నమస్కారం చెయ్యం. చిన్నవాడు పెద్దవాడు దేంతో చెప్తారు మీరు అంటే, జ్ఞానంతో ఉన్నటువంటి వాడు పెద్దవాడు, వయస్సులో చిన్నవాడైనప్పటికీ జ్ఞానం అక్కడ ప్రాధాన్యతను సంతరిస్తూ ఉంది. డబ్బు, జ్ఞానం. నిన్ననే మన ఏదో ప్రసంగం వచ్చినప్పుడు వయస్సులో ఉన్నవాడు లేదా సంబంధంలో ఉన్నవాడు కక్కగారు అని మనం పిలుస్తుంటాం చూడండి. అలాంటి దృష్టాంతం కూడా మనం విన్నామన్న. ఆ విధంగా